మాట్లాడకూడదు. మీరు మౌనంగా ఉండాలి. దయచేసి దేవుణ్ణి గౌరవించాలి. దేవుణ్ణి సన్నిధిలో మనం అందరం కూడా భయభక్తులతో ఉండాలి. అలాగే మరి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యకు వచ్చిన దైవజనులు కాంతి కుమారయ్య గారికి మరొకసారి మనందరి తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వచ్చి దేవుని వర్తమానం అందించవలసిందిగా సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈరోజు ఈ ప్రార్థన కూడికలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీతో పాటు నాకు కూడా ఇట్టి మంచి అవకాశాన్ని దేవాది దేవుడు అనుగ్రహించారు. ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి ప్రభువు నామానికి మహిమ చెల్లిస్తూ ఈ స్థలానికి నన్ను ఆహ్వానించిన దైవదాసులు, పెద్దలు, అనుభవనీయులు పౌలయ్య గారికి నా ప్రభు పేటన ప్రత్యేకమైన వందనాలు. అలాగే వారి కుటుంబానికి ప్రభు పేటన వందనాలు. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని పిల్లలారా, ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూడికల్లో మనం ధ్యానం చేసుకోవలసిన ప్రత్యేకమైన అంశం, సంవత్సరం అంతా అంటే 12 నెలలు, సుమారు 52 వారాలు, 365 రోజులు దేవుడు తన కృపలో మనల్ని కాపాడారు. ఈ రోజున మనం అందరం కూడా సజీవుల లెక్కలో ఇంకా ఇలా బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవుని ఉన్నతమైన కృప. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్నవారు ఈ సంవత్సరం చివరిలో లేకుండా పోయిన సందర్భాలు చాలా చోట్ల ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం మొదటి వారంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు లేరు. కానీ ఈ సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు మనల్ని ఉంచాడు. ఈ సంవత్సరం చివరిలో కూడా దేవుడు మనల్ని ఉంచారు. అలా ఉన్నాము అంటే కేవలం అది మన గొప్పతనం, మన ఆరోగ్యం, లేక మన శక్తి, మన బలం కాదు. కానీ దేవుని ఉన్నతమైన ఉచితమైన మహాకృప ఇప్పటికీ మనకు తోడుగా ఉంచాడనే విషయాన్ని మీరెవ్వరూ కూడా మర్చిపోకూడదు. దేవుడు ఉంచితే మనం ఉన్నామంతే. ఆయన ఉంచకపోతే మనం ఉండం. దేవుని చిత్తమైతే మరికొన్ని గంటల్లో 2026లో కూడా ప్రవేశిస్తాం. దేవుని చిత్తం అంటాడు ఇటీ ఇంకెంత, ఈరోజు సాయంత్రంతో అయిపోతుంది కదా, 2026లోకి వెళ్ళిపోతాం కదా అనుకుంటున్నారేమో. ఏ గంట ఎలా ఉంటుంది, ఏ నిమిషం ఎలా ఉంటుంది, ఏ క్షణం ఎలా ఉంటుంది అనేది ఎవ్వరికీ కూడా తెలియదు. అపాయకరమైన కాలంలో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం. ఏ క్షణం మనిషి జీవితానికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది మన ఎవ్వరికి కూడా తెలియని కాలాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఆధారపడవలసింది పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. దేవుడు సహాయం చేయకపోతే మన జీవితంలో ఏది కూడా జరగదు. అయితే ఈ సంవత్సరాంతపు ఉపవాస కూడికల్లో కొద్ది గంటల్లోకి నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం అనే సంతోషం చాలా మందిలో ఉండి ఉండవచ్చు. కొన్ని గంటల్లో మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోబోతున్నాం. హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటున్నాం, కొత్త బట్టలు వేసుకుంటున్నాం. మరొక సంవత్సరం నేను చూడగలిగానని ఆనందిస్తున్నాం. మంచిదే. కానీ ఇక్కడ దేవుని పిల్లలుగా మనం ఆలోచించవలసింది, ఇంకొక సంవత్సరంలోకి మనం వెళ్తున్నాము అంటే ఒక సంవత్సరాన్ని మనం కోల్పోయామని అర్థం.
హల్లెలూయా. 2025 సంవత్సరాన్ని మనం కోల్పోయాం. మనం దేనికి దగ్గర అవుతున్నాము అంటే, సంవత్సరాలు వెళ్ళిపోయే కోల్దు దేనికి దగ్గర అవుతున్నాం? మరణానికి మనం దగ్గర అవుతున్నాం. దేవుని పిల్లలారా, ఇప్పుడు మరణానికి దగ్గర అవుతున్నాం అనే ఆలోచన గనక వస్తే మనలో రావలసింది ఏంటో తెలుసా? ఆనందం కాదు, భయం. హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో హబక్కూకు భయపడుతున్నాడంట. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. చాలండి, సంవత్సరాలు జరుగుతుండగా యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. ఎందుకు భయపడుతున్నాడు అంటే, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచు. సంవత్సరం కొత్తది వచ్చింది, కానీ ఆ సంవత్సరంలో జరిగే కార్యాలు మాత్రం కొత్తవి రావట్లే. ప్రతి సంవత్సరం ఎప్పుడూ చేసినట్టే చేస్తూ ఉన్నాం. క్రియలు మారట్లేదు, బ్రతుకు మారట్లేదు, జీవితం మారట్లేదు. పోయిన సంవత్సరం ఎలా ఉందో ఈ సంవత్సరం అలాగే ఉంది. ఈ సంవత్సరం ఎలా ఉందో వచ్చే సంవత్సరం కూడా అలాగే ఉంది. ప్రభువు దగ్గరికి వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తి జీవితంలో మొదట్లో ఎలాగ ఉన్నావో ఇప్పటికి కూడా అలాగే ఉండిపోయారు. నూతన కార్యాలేవి? భయపడుతున్నాడు హబక్కూకు, భయపడుతున్నాడు. భయం వేస్తుంది నాకు. ఎందుకు భయపడుతున్నాడంటే, నీ రాకడ దగ్గరికి వస్తుంది, నా సమయం అయిపోతుంది, సంవత్సరాలేమో జరిగిపోతున్నాయి, ఆగిపోవట్లేదు, సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతున్నాయి. నీ మాటలు వింటుంటే, నీ వాక్యం వింటుంటే, నిన్ను గూర్చిన వార్త వింటుంటే నాకు భయమేస్తుంది. ఈ ప్రార్థనల్లో మనం ఆలోచించవలసింది ఏంటో తెలుసా? సంవత్సరాలు వచ్చినాయి అని ఆనందించడం మాట పక్కన పెట్టి, అసలు ఈ సంవత్సరంలో నేనేం చేయగలిగాను, ఈ సంవత్సరంలో నేనేం సాధించగలిగాను, ఈ సంవత్సరంలో నిజంగా నా వలన ప్రభువు సంతోషించాడా, నిజంగా నా వలన ప్రభువు ఆనందించాడా, నిజంగా ప్రభువు నామానికి మహిమకరంగా నేను జీవించగలిగానా, అసలు ఆ ప్రభువు నా పట్ల కోరుకునే చిత్తం ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా పరిశీలించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తారు. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండును. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుంచి ఈ అంజూరపు చెట్టు పండ్లను వెదక వచ్చి ఉన్నాను, కానీ అసలు ఏమీ దొరకలేదు. దీన్ని నరికే, దీని వలన ఈ భూమి యాల వ్యర్థమైపోవలెను. చాలమ్మా, దేవునికి స్తోత్రం. దీని వలన ఈ భూమి యాల వ్యర్థమైపోవలెను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న ఈ ఉపమానంలో, దేవుని బిడ్డలారా, మనుషులు మారు మనసు పొందాలని, మారు మనసు పొందకపోతే శిక్ష తప్పదని ఒక సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ, మారు మనసు పొందకపోతే శిక్ష తప్పదు అని ఒక విషయాన్ని వారికి తెలియజేస్తూ, ఆ మారు మనసు విషయమై ఒక ఉపమానాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది. ఆ ఉపమానంలో, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఎవరి ద్రాక్ష తోట? ఒక మనుష్యుని ద్రాక్ష తోట. ద్రాక్ష తోట మనిషికి కాకపోతే పశువులకు ఉంటుందా? ద్రాక్ష తోట మనుషులకు కాకపోతే పురుగులకు ఉంటుందా? చెట్లకు ఉంటుందా? ఎవరికి ఉంటుంది చెప్పండి? మనుషులకే కదా ఉంటుంది. మళ్ళీ ప్రత్యేకంగా ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అని రాయాలా? అంత అవసరం ఏమొచ్చింది అసలని? నిజానికి చెప్పాలంటే అక్కడ మనుష్యుడు అంటే సాధారణమైన మనుష్యుడైతే కాదు.
పరమును విడిచి భూమి మీదకి దిగి వచ్చిన మనుష్యుడు. మనుష్య రూపాన్ని ధరించుకున్నవాడు కానీ నిజానికి ఆయన మనుష్యుడైతే కాదు. దైవ స్వరూపాన్ని, దైవత్వాన్ని విడిచిపెట్టి, పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి మానవ జాతిని రక్షించుట కొరకు పరమాత్ముడే, దేవుని బిడ్డలారా, ఈ భూమి మీదకి మానవ ఆకారంగా దిగి వచ్చిన వాడు, దాసుని స్వరూపాన్ని ధరించిన మనుష్యుడు. ఆ మనుష్యుడికి ఏముందంటే ఒక ద్రాక్ష తోట ఉంది. దేవునికి స్తోత్ర. ఆ మనుష్యుడికి ఉన్న ద్రాక్ష తోట, దేవుని పిల్లలారా, పరమును విడిచి భూమి మీదకి దిగి వచ్చిన, పరమున అంటే పరమాత్మగా ఉన్న దేవాది దేవుడు, భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు, మనిషి నశించడం ఇష్టం లేక, మనిషి నిత్య నాశనానికి వెళ్ళిపోవడం ఇష్టం లేక, మనిషి తనంతట తాను దేవుని సన్నిధికి రాలేడు కాబట్టి మనిషిని దైవత్వంగా దేవుని దగ్గరికి చేర్చడానికి దేవుని బిడ్డలారా తన సింహాసనాన్ని, ఉన్నతమైన గొప్ప భాగ్యాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చిన ఆ దేవాది దేవునికి ఉన్న ద్రాక్ష తోట ఏంటి అంటే ఈ భూమి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ మనుష్యుడికి ఉన్న ద్రాక్ష తోట ఏంటంటే ఈ మనుషులే. అయితే ఒకవేళ ఇదే సందర్భాన్ని ఇక్కడికి వచ్చి ఏ పాస్టర్ గారైనా చెప్పుంటే గతంలో, దేవుని బిడ్డలారా, కొద్దిమంది ఇశ్రాయేలీల ప్రజలే ఆ ద్రాక్ష తోట అని చెప్పుండొచ్చు. ఒకవేళ ఇంకా ఎవరైనా వచ్చి ఇదే సందర్భాన్ని మీకు చెప్పుంటే సంఘము ఆ ద్రాక్ష తోట అని కూడా చెప్పుండొచ్చు మీకు ఒకవేళ. అయితే దీని వర్ణనలో ఈ ద్రాక్ష తోట ఎవరు అంటే సంఘమా, లేక ఇశ్రాయేలీల ప్రజలా, లేక లోకమా, లోకంలో ఉన్న భూమి మీద ఉన్న మనుషులా అనేది 3 రకాల వివరణలు కూడా ఈ ఉపమానానికి ఉన్నాయి. దేనిని కొట్టిపాడేయడానికి వీల్లేదు. హల్లెలూయా. అయితే నేను ఈరోజు చెప్తున్న ఒక వివరణ ఏంటంటే ఆ మనుష్యుడికి ఉన్న ద్రాక్ష తోట ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి. హల్లెలూయా. ఈ సమస్త మానవాళి ఎవరు అంటే ఆయన వారే, ఆయన పిల్లలే, ఆయన నాటుకున్న ద్రాక్ష తోటే. ఒక మనుషునిలో నుండి సమస్త జాతి మనుషులను, దేవుని బిడ్డలారా, సమస్త మానవులను సృష్టించాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి ఆయన ఊపిరిలో నుండి వచ్చిన వారే, ఆయన చేతి పనులే. ఒకవేళ మాది ఈ కులం అనొచ్చు, మాది ఈ మతం అనొచ్చు, మాది ఈ వర్ణం అనొచ్చు, మాది ఈ దేశం అనొచ్చు, దేశాలుగా, కులాలుగా, మతాలుగా విడిపోయి మనుషులు ఉండొచ్చు. కానీ ఒకవేళ నీ మతం ఏదైనా, నీ కులం ఏదైనా, నీ జాతి ఏదైనా, నీ వర్ణం ఏదైనా, నువ్వు చదువుకున్నవాడవైనా, చదువులేని వాడవైనా, గొప్పవాడువైనా, దీనుడువైనా, దరిద్రుడువైనా, పండితుడువైనా, పామరుడువైనా, ఎవడైనా దేవుని సృష్టే తప్ప దేవునికి సంబంధించిన వాడు కాకుండా ఎవడో లేడు. హల్లెలూయా. అందరూ ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని సృష్టిలో ఒక భాగమే. దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా దేవుని చేత సృష్టించబడిన వాడే. ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి ఆయన ద్రాక్ష తోట అని మనం చెప్పొచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు ఆ ద్రాక్ష తోటలో, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో ఏమేశారంటే అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అంజూరపు చెట్టు మనుష్యుని ద్రాక్ష తోట మధ్యలో ఏ చెట్టు వేసాడట? ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్లు వెయ్యాలి, ద్రాక్ష తోటలో ద్రాక్ష ఫలాలు వెయ్యాలి. అంతే తప్ప మధ్యలో అంజూరపు చెట్టు ఏంటి అంటే, అంజూరపు చెట్టు కాకపోతే ఒలివల చెట్టు వేసుకుంటాడు, ఒలివల చెట్టు కాకపోతే ఇంకో చెట్టు వేసుకుంటాడు. ఎందుకంటే ఆ తోట ఎవరిదే? ఆయనది. ఆయన తోటలో ఆయన ఏ మొక్కనే వేసుకుంటాడు, ఆయన తోటలో ఆయన ఏ చెట్టు అని వేసుకుంటాడు. లేదంటే మొత్తం అన్ని పీకి పక్కన పడేస్తాడు. ఆయన ఇష్టం. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేయడం ఏంటండి అని అడిగే హక్కు నీకు నాకు ఈ భూమి మీద ఎవరికి కూడా లేదు. ఆయన వెయ్యాలనుకున్నాడు, వేసుకున్నాడు, అంతే. కాబట్టి
ఈ భూమి మీద ఉన్న మానవ జాతి సమస్త మానవాళి మధ్యలో దేవుని బిడ్డలారా అంజూరపు చెట్టు అంటే ఒక విశ్వాసికి సాదృశ్యం. విశ్వాసి ఎక్కడ జీవిస్తున్నాడు అంటే సామాన్య మనుషుల మధ్యలోనే జీవిస్తున్నాడు. విశ్వాసి ఎక్కడ బ్రతుకుతున్నాడు అంటే అన్యజనుల మధ్యలోనే బ్రతుకుతున్నాడు. దేవుని బిడ్డలారా మనం అందరితో ఉండకూడదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మొత్తానికి మనం అందరి మధ్యలోనే ఉన్నాం. దేవుని పిల్లారా అన్యజనుల మధ్యలోనే మనం ఉన్నాం. ఈ భూమి మీద ఉన్న సమస్త జాతి ప్రజల మధ్యలోనే మనం ఉన్నాం. మన మధ్యలో ఆయన స్పెషల్గా ఎలా చేసుకున్నాడు అంటే అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అంజూరపు చెట్టుకి బైబిల్లో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అంజూరపు చెట్టు చాలా స్పెషల్. దేవుని పిల్లలారా అంజూరపు చెట్టు అంటది ఒకసారి, నా మాధుర్యమును మంచి ఫలమును నేనివ్వడం మానేసి చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగడానికి నేను వస్తానా అంటది. నా మాధుర్యమును మంచి ఫలం, నాకు దేవుడు పని చెప్పాడు, నేనేం చేయాలి? మధురమైన ఫలాలను, 2 మంచి ఫలాలను ఇవ్వాలి. ఆ పని మీద నన్ను దేవుడు ఇక్కడ పెట్టాడు. అంతేగాని చెట్ల మీద రాజునై ఉండి షికారులు చేయడానికి నన్ను రమ్మంటారు ఏంటి, నేను రాను అన్నదంట. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది ఈ ఉపమానం. దేవుని పిల్లలారా ఇక్కడ గమనించండి, అంజూరపు చెట్టు అంటే ఒక విశ్వాసికి సాదృశ్యం. ఈ అంజూరపు చెట్టు ఎక్కడుంది అంటే ద్రాక్ష తోటలో ఉంది. ఇది ఎక్కడుంది? ఇప్పుడు ఈ ద్రాక్ష తోట దేవుని బిడ్డలారా అందరి మనుషులు అంటే ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి అని చెప్పాను కదా. ఈ ద్రాక్ష తోటకి అంజూరపు చెట్టుకి ఉన్న తేడా ఏంటి అంటే ద్రాక్ష ఫలాలు, ద్రాక్ష గురించి దేవుని పిల్లలారా బైబిల్ ఏం చెప్తుంది అంటే ద్రాక్ష చెట్టు అని రాయబడుతుంది కొన్ని చోట్ల. ఏంటది? ద్రాక్ష చెట్టు అనే పదాలు కనబడతాయి మీకు బైబిల్లో. అంటే ద్రాక్ష చెట్టు. మళ్ళీ కొన్ని చోట్ల ద్రాక్ష తీగ అనే పదాలు కనబడతాయి. మరి కొన్ని చోట్ల ద్రాక్షవల్లి అనే పదాలు కనబడతాయి. ద్రాక్ష మొక్కలు ఇలాంటి భావన కూడా కొన్ని స్థలాల్లో బైబిల్లో ఉంటుంది. అంటే ద్రాక్ష చెట్టు అని రాస్తాడు, ద్రాక్ష తీగలు అని రాస్తాడు, ద్రాక్ష వల్లి అని రాస్తాడు, ద్రాక్ష మొక్కలు అని రాస్తాడు. అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులు రకరకాల మనుషులు ఉన్నారు, చెట్లు ఉన్నాయి. ఈ భూమి మీద మనుషుల్లో ఎవరున్నారంటే చెట్టు అంటే పెద్దగా ఎదిగిపోయిందని ఏమంటామంటే చెట్టు. జ్ఞానవంతులైన వాళ్ళు, దేవుని బిడ్డలారా బలవంతులైన వాళ్ళు, ఈ భూమి మీద చాలా జ్ఞానం కలిగి ఉన్నవాళ్ళు దేవుని బిడ్డలారా ఈ భూమి మీద ఉన్నారు. ఏ జ్ఞానం లేనివాడు కూడా ఈ భూమి మీద ఉన్నాడు. దేవుని బిడ్డల ద్రాక్ష తీగ అన్నాడు. తీగ అంటే అర్థం ఏంటంటే ఇటు పాక్కుపోద్ది, అటు పాక్కుపోద్ది, ఇటు పాక్కుపోద్ది, మొత్తం స్థలమంతా అదే ఆవరించేసి ఇదంతా నాదే అంటది. అలాగా కొంతమంది ఈ భూమి మీద ద్రాక్ష తీగల్లాగా 4 పక్కలకి విస్తరించి విస్తారమైన ధనాన్ని సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఏ పక్క చూసినా వాళ్ళదేనంట. తీగల్లాగా మొత్తం వ్యాప్తి చెందేశారు వాళ్ళు. మొత్తం ఈ ఆస్తి అంతా పలానా సముద్రాన్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు భూమి సాలక. దేవుని పిల్లలు ఆ తీగ ఏ పక్కకి ఎదిగిపోతుందో ఎవడికే తెలియట్లేదు. కొన్ని ద్రాక్ష తీగలు ఉన్నాయి ఈ భూమి మీద, కొన్ని ద్రాక్ష చెట్లు ఉన్నాయి ఎత్తుగా ఎదిగినాయి. అంటే జ్ఞానంలో విపరీతమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. దేవుని బిడ్డలారా ద్రాక్షవల్లి అంటే ద్రాక్ష మొదలు అని అర్థం, ద్రాక్షకి మొదలు అని అర్థం. దేవుని బిడ్డ ద్రాక్ష చిన్న మొక్కలు కూడా ఉన్నాయి ఈ భూమి మీద. అంటే ఒక్క చోటే చిన్న జీవితాన్ని, దేవుని సాధారణ జీవితాన్ని గడిపే మనుషులు కూడా భూమి మీద ఉన్నారు. అంటే మనుషుల్లో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, దరిద్రులు ఉంటారు, దేవుని బిడ్డ జ్ఞానవంతులు ఉంటారు, అజ్ఞానులు ఉంటారు. ఇలాగ ద్రాక్ష తోటని ఒక్క రకంగా బైబిల్లో రాయలేదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఈ ద్రాక్ష తోట గురించి రాయబడింది బైబిల్లో. తర్వాత ఇంకో మాట ఏంటంటే దేవుని బిడ్డ ద్రాక్ష ఫలాలు కూడా ఒక రకంగా ఉండవు. కొన్ని ద్రాక్ష చెట్లు పుల్లని కాయలు ఇస్తాయి. ఏ కాయలు? కొన్ని ద్రాక్ష చెట్లు చాలా తీయని ఫలాలు ఇస్తాయి. కొన్ని ద్రాక్ష చెట్లు చప్పగా ఉంటాయి. కొన్ని ద్రాక్ష ఫలాలు ఎలా ఉంటాయి? చప్పగా ఉంటాయి. పుల్లని కాయలు ఉంటాయి, చప్పని కాయలు ఉంటాయి, అలాగే తీయగా ఉన్నాయి ఉంటాయి,
అటు ఇటు కాకుండా ఓ మాదిరిగా ఉంటాయి. మనుషుల్లో రకాలు ఎలాంటి వాళ్ళు అంటే అందరూ ఒక రకమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు, తీయని అనుభూతులు ఇచ్చే మనుషులు ఉంటారు. అంటే మంచి మాటలు మాట్లాడతా ఎదుటి వారికి ఏ ఇబ్బంది కలగజేయకుండా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆడు నోట్లో నోరెడితే సేదే మొత్తానికి, ఇంకా దెబ్బలాడుతానే ఉంటారు కొంతమంది. కారు ద్రాక్షలు అన్నాడు కొన్ని చోట్ల, చేదు ద్రాక్షలు. అంటే ఒక మనిషి జీవితం చేదుగానే ఉంటుంది ఎన్నాళ్ళు చూసినా. దేవుని బిడ్డలారా, వాడి జీవితంలో మాధుర్యం ఉండదు, వాడి జీవితంలో మంచితనం అనేది ఉండదు. ఒకడి జీవితం ఎన్నాళ్ళు చూసినా పులిపెక్కిపోయిన జీవితం. దేవుని బిడ్డలారా, పొగరబోతు జీవితం. ఇలాగా తియ్యని ఫలాలు ఇచ్చేవాళ్ళు గాను, పుల్లని ఫలాలు ఇచ్చేవాళ్ళు గాను వాడి జీవితం అంతా చప్పగానే ఎడుతుంది. ఎక్కడికి వెళ్ళి ఏ పని చేసినా అంతా కూడా నాశనమే అవుతుంది. దేవుని బిడ్డలారా, మాధుర్యం అనేది లేని జీవితంగా బ్రతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాగ మనుషుల్లో వారి జీవిత ఫలాలు ఎలా ఉంటున్నాయంటే ఏమో ఎప్పుడు మానవ జీవితం ఏమైపోతుందో తెలియని పరిస్థితి. ఈ సంవత్సరం మరి మంచి ఫలం నువ్వు ఇవ్వగలుగుతావా, ఇవ్వలేవో మనకే తెలియని పరిస్థితి. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. కానీ ద్రాక్ష తోట ఎలా ఉంటే, ద్రాక్ష తోటలో ఉన్న మొక్కలు కానీ చెట్లు కానీ తీగలు కానీ రకరకాలుగా ఉంటే, ద్రాక్ష తోటలో ఉన్న ఫలాలు రకరకాల ఫలాలు ఉంటే, ఈ చెట్ల మధ్యలో ఉన్న ఈ తోట మధ్యలో ఉన్న అంజూరపు చెట్టుకున్న స్పెషల్ ఏంటో తెలుసా? ఇది ఎప్పుడు ఒక రకమైన ఫలమే ఇస్తుంది, ఎప్పుడు తీయగానే ఉంటాయి అంతే. అంజూరపు పళ్ళు ఎలా ఉంటాయి? కొన్ని పుల్లగాని, కొన్ని చప్పగాని, కొన్ని తీయగాని. అంజూరపు పళ్ళు ఎక్కడా ఉండవు. అంజూరపు పండు తీయగానే ఉంటుంది తప్ప ఒక చెట్టు ఏమో పుల్లగా, ఒక చెట్టు ఏమో తీయగా, ఒక చెట్టు ఏమో ఇంకోలా ఇచ్చే గుణం అంజూరపు చెట్టు దగ్గర ఉండదు. అంజూరపు చెట్టు ఎప్పుడు తీయని ఫలమే ఇస్తుంది. అయితే ఈ అంజూరపు చెట్టు, ఈ తోట మధ్యలో వేయబడిన అంజూరపు చెట్టునంట ఆ మనుష్యుడు, ఎవరైతే ఈ తోట యజమాని ఉన్నారో ఆ తోట యజమాని ఈ అంజూరపు చెట్టుని ఫలము వెతక వచ్చాడంట. ఒక రోజున ఏం వెతక వచ్చాడు? ఫలాలు చూడడానికి వచ్చాడంట. అక్కడ ఉపమానంలో ద్రాక్ష తోట ఫలాలు వెతుకుతున్నట్లుగా ఏమైనా కనిపించిందా మనకి? ద్రాక్ష తోటలో ఫలాలు ఏమైనా ఉన్నాయా అని ఏమైనా వెతికినట్టు ఏమైనా కనిపించిందా? ద్రాక్ష తోట ఫలాలతో ఆయనకి సంబంధం లేదు. ద్రాక్ష తోట ఫలింతే ఫలింతదే, లేకపోతే లేదు, దాని ఇష్టం పోనీ. కానీ ఈ ద్రాక్ష తోట మధ్యలో ఎంతో ప్రేమగా ప్రత్యేకముగా చూడండి, చుట్టూరు ఏమున్నాయి? ద్రాక్ష తోట, ద్రాక్షవల్లి, ద్రాక్ష తీగలు అన్నీ ఉన్నాయి. మధ్యలో ఎలా ఏముంది? అంజూరపు చెట్టు ఉంది. ఇప్పుడు మన కంటికి స్పెషల్గా కనబడుతుందా? అది ప్రత్యేకంగా కనబడుతుందా? అంటే ఆ తోటలో ఇది ఒక్కటే ఎలా కనిపిస్తుంది? అదేంటి తోటలో మధ్యలో స్పెషల్గా చెట్టు వేరే, ఇవన్నీ వేరు, అది వేరేగా ఉందేంటి అంటే ప్రత్యేకింపబడిన జీవితాన్ని ఈ అంజూరపు చెట్టు సూచిస్తుంది. లోకంలోనే ద్రాక్ష తోటలోనే ఉంది, కానీ దానికి ఒక ప్రత్యేకత. దాని ఆకులు వేరు, దీని ఆకులు వేరు, దాని తీరు వేరు, ఈ ద్రాక్ష తోట తీరు వేరు, దాని ఫలాల కలర్ వేరు, దీని ఫలాల కలరు వేరు. అంటే ఫస్ట్గా ఈ ద్రాక్ష తోటలో మధ్యలో వేయబడిన అంజూరపు చెట్టు ఒక ప్రత్యేకమైన జీవితానికి అర్థం చూపిస్తా ఉంది. అంటే ఈ అంజూరపు చెట్టు విశ్వాసికి సాదృశ్యం. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలమైన మనం లోకంలోనే ఉండాలి, కానీ ప్రత్యేకమైన వారుగా ఉండాలి. ఎలా ఉండాలి? లోకంలోనే ఉండాలి, మనుషుల మధ్యలోనే ఉండాలి, వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళనే పలకరించాలి, వాళ్ళతోనే మాట్లాడాలి, వాళ్ళతోనే పనిచేయాలి. కానీ ఏం చేయాలి? ప్రత్యేకత కలిగి ఉండాలి. వాళ్ళకి నీకు ప్రత్యేకత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనలో ఎవరు కనిపించాలి? దేవుడు కనిపించాలి, ప్రభువు కనిపించాలి. మనలో ప్రభువు కనిపించే సాక్ష్యం సాధ్యమైనంత మట్టికి మన జీవితంలో సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, మరి ఎలాగ అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, మామూలుగా బయటికి ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు చాలా సందర్భాల్లో ఏమంటే మీరు పాస్టర్ గారా అంటే విన్నాను నేను. నా చేతిలో బైబిల్ లేదు. మామూలుగా ఏదో వేరే పని మీద వెళ్తే
వాళ్ళు వెంటనే ఇలా చూసి, అంటే మీరు పాస్టర్ గారు అంటే ఎలా తెలిసి ఉంటుందంటో, నా కారు మీద కనీసం పేర్లు కూడా ఉండవు, వాక్యాలు కూడా ఉండవు, బండి మీద కూడా ఏ సిలువ ఉండదు, ఏ ఆనవాళ్ళు కూడా ఉండదు, పోనీ షట్టకి ఏదో పెట్టుకుంటారు కొంతమంది, ఇలాంటివి కూడా నేను ఎప్పుడు పెట్టుకోలే. కానీ మీరు పాస్టర్ గారండి అంటే విన్నాను. అప్పుడు నేను మనసులో ప్రభుని స్తుతించాను. పోన్లేండి అలా కనబడుతున్నాను, గొప్ప భాగ్యం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి దెయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి దెయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్తే నేను అంత దూరాన్ని ఉండగానే పాస్టర్ అని పిలిచాడు, హల్లెలూయా. ఏమని పిలిచాడు? దేవునికి స్తోత్రం. యేసుప్రభుని ఎలా కనిపెట్టాయో, యేసుప్రభుని అంత దూరంగా ఉండగానే ఏం చేసినాయి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అన్నయ్యాయి దెయ్యాలు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళగానే ఎవడరా నువ్వు వదలపో అనలేదు, పాస్టరో అన్నయ్యాయి. అమ్మయ్యా, దేవుడు నాకు పాస్టర్ స్థానం ఇచ్చాడో లేదో అనుకున్నాను. నేను బైబిల్ కాలేజీ సర్టిఫికెట్ పెట్టిలోనే ఉంటుంది, ఎవరికి చూపించగలం అత్తమాటుని. కానీ గుర్తుపెడుతున్నారు, మనుషులు గుర్తుపడుతున్నారు. అలాగని ఎవరు గుర్తుపడుతున్నారు? దెయ్యాలు కూడా గుర్తుపడుతున్నాయి. పోన్లే, దేవునికి స్తోత్రం అనుకున్నాను మనసులో. దేవుని బిడ్డలారా, మనలో సాధ్యమైనంత మట్టికి ప్రభువు కనిపించే పరిస్థితులు మనం చేసే పని దగ్గర కానీ, చర్చికి వెళ్తావా నువ్వు అని ఎప్పుడు అడుగుతారు చెప్పండి? ఎప్పుడు అడుగుతారు? వాళ్ళతో కలిపి సాయంత్రం మాటలు మందేసేస్తున్నాం అనుకో, అప్పుడు ఏం అడుగుతారు? చర్చికి వెళ్తామని అడుగుతారా? అడగరు. వాళ్ళందరూ మందేస్తుంటే నువ్వు ప్రత్యేకంగా ఉంటున్నావు అనుకో, అప్పుడేమంటారు? ఎరా ఆదివారం అక్కడికైనా వెళ్తున్నావు ఏంటి నువ్వు? వాళ్ళకి అనుమానం వస్తుంది అనమాట. ఎలా వస్తుంది అంటే, మన క్రియలను బట్టి వాళ్ళకు ఒక ప్రత్యేకత కనబడుతుంది, మన మాట తీరును బట్టి ఒక ప్రత్యేకత కనబడుతుంది, మన ప్రవర్తనను బట్టి ఒక ప్రత్యేకత కనబడుతుంది. మన ప్రవర్తనలో వాళ్ళ మధ్యలోనే ఉంటూ మన ప్రవర్తనలో మార్పు, వాళ్ళ మధ్యలోనే ఉంటూ మన మాట తీరులో మార్పు, వాళ్ళ మధ్యలోనే ఉంటూ మన నడవడికలో మన క్రియలలో మార్పు ఎప్పుడైతే సమాజం చూసిందో, ఆ సమాజంలో ఉన్న వాళ్ళు ఈజీగా మనల్ని ఏం చేస్తారో తెలుసా? మీరు దేవుని పిల్లలా అని అడుగుతారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైనా అడిగి ఉంటే దేవుణ్ణి స్తుతించండి, మీకు దేవుడు ఆ సాక్ష్యం ఇచ్చాడని. ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు చూస్తుంటే అదంతా ద్రాక్ష తోటే, కానీ మధ్యలో స్పెషల్గా ఏదో కనబడుతుంది. దాని పేరు ఏంటంటే అంజూరపు చెట్టు. ఇష్టపడి నాటుకున్నాడు. దేవుని బిడ్డలారా, అంతా ద్రాక్ష తోట ఉంటే ఎంతో ప్రేమగా ఆ మొక్కని మధ్యలో వేసుకున్నాడు. అయితే ఎంతో ప్రేమగా వేసుకున్న, ఆ ప్రత్యేకముగా వేసుకున్న, ప్రత్యేకింపబడిన ఆ అంజూరపు చెట్టు దగ్గరికి దేవుని బిడ్డలారా మనుష్యుడు అంటే ఆయన యజమాని ఏం చేశాడంట? పండ్లు వెదక వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏం వెదక వచ్చాడు? చెట్టు నాటుకున్న వారికి ఏం కావాలి చెప్పండి? మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక మంచి చెట్టు తెచ్చి మొక్క తెచ్చి వేసుకున్నారనుకోండి, ఏం చూస్తారు? ఫలాలు చూస్తారా? ఓ జామ మొక్క వేసుకున్నాం అనుకోండి, ఆ జామ మొక్క జాగ్రత్తగా పెంచామనుకోండి, అదొక కాయ కాస్తే ₹1,00,00,000 వచ్చినంత ఆనందం. 30 రూపాయలు పెడితే జామ పళ్ళు వస్తాయి బయట, కానీ అవి అంత ఆనందాన్ని ఏవో కొనుక్కుని తెచ్చుకున్న పళ్ళు అంత ఆనందాన్ని ఇవ్వవు. కానీ మన చెట్టు కనుక ఒక్క కాయ కాస్తే ఆ కాయని చాలా జాగ్రత్తగా ఆనందంగా మా చెట్టు కాయ కాసిందని ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతాం. ఎందుకంటే మనం పెంచుకున్న మొక్క ఒక్క కాయ ఇచ్చినా సరే మనకెంతో ఆనందం. దేవునికి స్తోత్రం. అలాగని జామ పళ్ళు బయట దొరకమని కాదు, ఎన్నైనా దొరుకుతాయి, కానీ అంత ఆనందం బయట నుంచి కొనుక్కున్న ఆ కాయలకి మనకంత ఆనందాన్ని ఇవ్వలేవు. అయితే దేవుని పిల్లలారా, మనం ఇంటి దగ్గర ఒక మొక్క వేసుకుని అది ఫలాలు ఫలించాలని చూస్తామో, అది కాయలు కాయాలని చూస్తామో, దేవుని బిడ్డల దేవుడు కూడా ఈ ద్రాక్ష తోటలో ప్రత్యేకంగా ఇష్టముగా దేవుని బిడ్డలారా నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుని బిడ్డలారా నాటుకున్నాడు. ద్రాక్ష తోట మధ్యలో నాటుకున్నాడు, అంజూరపు చెట్టుగా నాటుకున్నాడు. ఈ అంజూరపు చెట్టుకి ఈ ద్రాక్ష తోటతో పాటు ఒక తోటమాలి ఉన్నాడు. ఆ తోటమాలి నీళ్లు పెడుతున్నాడు, ఎరువేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దానికి కావలసిన వసతులన్నీ సమకూరుస్తున్నాడు. దాని చుట్టూ గడ్డి పెరిగిపోకుండా దేవుని బిడ్డలారా, అది దాని మీదకి ఎటువంటి జంతువులు వెళ్ళిపోకుండా, దాన్ని పాడు చేయకుండా ఆ చెట్టుకు కావలసిన వసతులన్నీ, ఇప్పుడు మన ఇంటి దగ్గర ఒక చెట్టు పెంచుకున్నామంటే మనం చాలా జాగ్రత్తగా దాన్ని ఏం చేస్తాం? రోజు నీళ్లు పోస్తాం,
దానికి కావలసిన ఆ చుట్టూ ఆ శుభ్రం చేస్తాం. దాన్ని ఏ జంతువులు కూడా తినేయకుండా దానికి సెక్యూరిటీని ఇస్తాం, కంచె వేస్తాం, సెక్యూరిటీని ఇస్తాం, చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అలాగే ఈ అంజూరపు చెట్టును కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత టైం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంట, ఫలము వెదక వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఫలము వెదక వచ్చినప్పుడు చూశాడంట. చూసి ఒక ఫలం కూడా కనిపించట్లే. తోటమాలిని పిలిచాడు, ఏవయ్యా ఇది 3 సంవత్సరాల నుంచి దీనిని నేను ఫలము వెతుకుతున్నాను. ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నాను? 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను దీని ఫలం నేను. 1 సంవత్సరం కాదు, ఈ 1 సంవత్సరమే కాదు, ఫలించలేదు. ఎప్పటి నుంచి వెతుకుతున్నాడంటే ఈయన 3 ఏళ్ళ నుంచి వెతుకుతున్నాడంట. అంటే ఈ 3 ఏళ్ళ నుంచి వెతకడం అంటే ఇందులో దేవుని ప్రేమ దాగి ఉంది ఈ మాటలో. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ ఒక విశ్వాసి 1 సంవత్సరం ఫలించకపోతే శిక్షించేయట్లేదు. దేవుని పిల్లారా, 1 సంవత్సరం ఫలించకపోతే ఆయన ఏం చేయట్లేదు, కోప్పడిపోవట్లే, శిక్షించేయట్లే. కొంతమంది అనుకుంటారు, 4-5 వారాలు చచ్చి మానేసిన తర్వాత దేవుడు ఏమైనా శిక్షించేసాడేటి, నేను అప్పుడు 4 వారాల నుంచి చచ్చి మానేస్తున్నాను, దేవుడు ఏమన్నా కొట్టేసాడా తిట్టేసాడా? ఈ పాటగారులు భయపెట్టేస్తారా బాబు, ఆదివారం చచ్చి మానేవంటే జాగ్రత్త, దేవుడు ఊరుకోడు, శిక్షిస్తాడు, అది ఇది అంటారు. శిక్ష ఏమైనా వచ్చిందా? అప్పట్లో ఇశ్రాయేలీలకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేలీలు ఆ కనాను దేశానికి వెళ్ళిన తర్వాత మీకు ఏ భూమి అయితే ఇవ్వబడుతుందో ఆ భూమి 6 సంవత్సరాలు మీరు పండించుకోనాలి, ఆ పంట పండించుకోండి. 7వ సంవత్సరం ఆ భూమిని ఎలా వదిలేయాలి? విశ్రాంతి సంవత్సరంగా వదిలేయాలి. దేవుని బిడ్డలారా, 6వ సంవత్సరం మేమేమి తిందుము అని మీరు అడుగుతారు. దేవుడు దానికి కూడా చెప్పాడు, 7వ సంవత్సరం ఖాళీగా వదిలేస్తే 7వ సంవత్సరం పంట రాకపోతే 8వ సంవత్సరం మేమేం అడుక్కు తినమా అని అడుగుతారేమో. దేవుడు తెలుసు నువ్వేం తినాలో, నీకు ఎలా ఇవ్వాలో దేవుడు తెలుసు. అందుకని ముందే ఊహించేసి ముందే చెప్పేశాడు ఆ మాట కూడా. మీరు 6వ సంవత్సరం పంట 3 సంవత్సరాల పంట ఒకేసారి మీకు నేను ఇస్తాను. అంటే 7వ సంవత్సరం ఆ పంట తినొచ్చు, 8వ సంవత్సరం మళ్ళీ పంట వచ్చేదాకా కూడా ఆ పంట తినొచ్చు. అంటే ప్రతి సంవత్సరం 50 బస్తాలు పండుతుంటే 6వ సంవత్సరం మాత్రం 150 బస్తాలు పండేసేలా నేను చేస్తాను. కాబట్టి మీకు కొదువు ఉండదు. కానీ ఆజ్ఞ ఏంటంటే 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం, దానిని ఆ భూమి ఖాళీగా వదిలేయాలని దేవుడు చెప్పాడు. ఇది ఒక కట్టడ. కానీ ఇశ్రాయేలీలు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ఏం చేశారో తెలిసి వీళ్ళు, దేవుని పిల్లరా, ఒక్కొక్కడు 7వ సంవత్సరం కూడా పంట వేయడం మొదలు పెట్టారు. ఏమంటే దేవుడు ఇంత స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు పంట వేసేసారంటే దానికి అర్థం ఏంటి అంటే, వీళ్ళకి దేవుడు అంటే భయం లేదు. మొదట ఎవడో ఉంటాడో ఆడు మొదలెడతాడు, పంట వేసేస్తాడు, అందరూ భయపడతారు. రే దేవుడు మోషే ద్వారా ఏం రాశాడు? 7వ సంవత్సరం ఖాళీగా వదిలేయమన్నాడు కదా, ఏదనొత్తే నేను చూసుకుంటాను లేరా అంటాడు మొండోడు. ఎవడో ఒకడు ఉంటాడు. దేవుని పిల్లరా, అందరూ ఒకలాగా ఉండరు కదా. దేవుని పిల్లరా, అందరూ భయపడుతూ ఉంటారు. వాడు పంట పండుతుంది, వాడు పంట పండిన తర్వాత ఆ పంట జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాడు. అందరి ముందు వాడు మీసం తిప్పుతూ ఉంటాడు. పిచ్చోళ్ళు అంతా ఖాళీగా వదిలేశారు, నేను చూడు ఈ సంవత్సరం కూడా 50 బత్తాలు ఇంటికి తెస్తున్నాను అనుకుంటాడు. వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది? అవునరా, వాడు ఇంచక్క పంట వేసాడు, పంట ఇంటికి తెచ్చుకుంటున్నాడు. మరి దేవుడు ఆజ్ఞ వీడు తృణీకరించాడు కాబట్టి మరి దేవుడు ఏం చేయలేదా? దేవుడు ఏం శిక్షించలేదా ఇతన్ని? దేవుని పిల్లరా, ఎరా నువ్వు 7వ సంవత్సరం కూడా పంట వేసావు కదా, దేవుడు ఏమన్నా ఊరుకోరా, దేవుడు ఎందుకు శిక్షించాడు? అలా చెప్తారు. దేవుడు శిక్షించాడేట్రా? ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు, శిక్షించే దేవుడు కాదు. మనం పంట వేసుకుంటే ఆయన ఎందుకు శిక్షించాడరా? నేను అదే అనుకున్నాను రోయ్, వచ్చేసారి నేను కూడా నీతో పాటు వేసేస్తాను రా. హల్లెలూయా. ఇలా ఒక్కొక్కరు ఇశ్రాయేలీలందరూ 7వ సంవత్సరం కూడా పంట మొదలు పెట్టేశారు. దేవుని పిల్లలారా, వీళ్ళు 7వ సంవత్సరం పంట వేసినప్పుడు దేవుడు వెంటనే వీళ్ళ మీద చర్య తీసుకోలేదు. దేవుడు వెంటనే వీళ్ళని శిక్షించలేదు. దేవుడు వెంటనే ఆయన కోప్పడిపోలేదు. దేవుని బిడ్డలారా, 490 సంవత్సరాలు అలా చూస్తానే ఉన్నాడు. ఈ 490 సంవత్సరాల్లో కొంతమంది ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించాడు, మీరు చేసేది తప్పు. హల్లెలూయా.
మీరు చేసేది తప్పు. మీరు చేసిన దాన్ని బట్టి 490 సంవత్సరాలు మీరు విశ్రాంతి సంవత్సరాలను విడిచిపెట్టలేదు కనుక 490 సంవత్సరాలకి రావలసిన సంవత్సరాలు 70. విశ్రాంతి తీసుకోవలసిన సంవత్సరాలు ఎన్ని అవుతాయి? 70 సంవత్సరాలు మీ దేశం పెంట కుప్పలా మారిపోతుంది. 70 సంవత్సరాలు మీ దేశం శత్రువుల చేతికి అప్పగించబడుతుంది. 70 సంవత్సరాలు పంట వేయడం కాదు, పంట వేయడానికి అసలు మనుషులే ఉండరు. ఇర్మియా ద్వారా దేవుడు సెలవిస్తే ఇర్మియాను కూడా రాళ్ళతో కొట్టేశారు. దేవుడు అలాంటోడు అంటావా? శిక్షించేవాడు అంటావా? కొట్టేవాడు అంటావా? తిట్టేవాడు అంటావా? దేవుని ప్రేమ అర్థం చేసుకోవట్లేదు నువ్వు అని చెప్పి ఇర్మియాని కూడా రాళ్లతో కొట్టేశారు. కానీ శిక్ష ఆగలేదు. 490 సంవత్సరాలకి రావలసిన 70 సంవత్సరాలు బబులోను రాజు చేతికి వెళ్ళని దేవుడు అప్పగించేశాడు. మీకేం అర్థమవుతుంది అంటే, తప్పు చేసిన వెంటనే శిక్ష వచ్చేస్తుందని అనుకోవద్దు. దేవుడు వెయిట్ చేస్తాడు. దేవుడు కొంత సమయం ఇస్తాడు. మీకు ఒక విషయం తెలుసా? తప్పు చేసిన వెంటనే శిక్షించేసే దేవుడైతే మన దేవుడు కాదు. రెండోది ఏంటంటే, శిక్ష వేసేటప్పుడు కూడా చెప్పకుండా శిక్షించేసే దేవుడైతే కాదు. ఎంత ప్రేమామయుడు! నిజంగా పాత నిబంధన గ్రంథంలో ఉన్న యెహోవా దేవుణ్ణి చాలా మంది అపార్థం చేసుకుంటారు. అయ్య బాబోయ్, ఆ యెహోవా దేవుడు ఏంటి, ఆ కట్టడలు ఏంటి, ఆ రూల్స్ ఏంటి, కంటికి కన్ను అంటాడు, పంటికి పన్ను అంటాడు. ఏమండి, వాడు పలానా ఓడు వీడిని చంపేశాడంటే అయితే ఆడిని కూడా చంపేయండి రా. పలానా ఓడి వల్ల వీడు చెయ్యి ఇరిగిపోయిందంటే అయితే ఆడి చెయ్యి ఇరిసేయండి రా. పలానా ఓడి వల్ల వీడు కాలు ఇరిగిపోయిందంటే ఆడు కాలు కూడా ఇరిసేయండి రా. వీడు కన్ను పొడిచేటంటే ఆడు కన్ను పొడిచేయండి రా. ఇదేంటి, ఇదేం రూల్స్? అసలు జాలి కనికారం లేదు. ఐగుప్తు దేశంలో చిన్నపిల్లలు ఏం చేశారండి పాపం. ఐగుప్తు రాజు అంటే ఏదో తప్పు చేశాడు. ఐగుప్తు రాజు అంటే ఫరో అంటే ఇశ్రాయేలీల్ని బానిసలుగా చేసి బాధ పెట్టాడు. కానీ పిల్లలు ఏం చేశారు? తొలిసూలు పిల్లల్ని చంపేయడం ఏంటి? అది న్యాయం అసలు అని చెప్పి కొంతమంది దేవునిని, యెహోవా దేవుని కట్టడల్ని ఆ దేశానికి మీరు వెళ్ళినప్పుడు సమూలంగా నాశనం చేయండి, ఏది ఉండనివ్వద్దు, అగ్ని చేత మొత్తం కాల్చేయండి అంటాడేటండి. అదేం దేవుడు అండి, నాకు అర్థం కాదు. మొత్తం అంతా అసలు ఏది మిగిలినవద్దు అంటాడేటండి. దేవుని పిల్లలారా, శిక్ష వెనక ప్రేమ ఉంది. యెహోవా దేవుడి గురించి బైబిల్ ఏం రాస్తాడు అంటే, కీర్తనల్లో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యెహోవా ఎవరంట? దయాళుడు. ఆయన దయాళులా కనబడ్డా మీకు? మీరు పాత నిబంధన చదివినప్పుడు దయాళుడిలా కనబడ్డా? కనబడలేదా? హల్లెలూయా. శిక్ష పడ్డది అంటే శిక్ష వెనక ప్రేమ ఉంది. అది ఎలాగంటే, ఇప్పుడు ఒక టీచరు పిల్లోడిని కొడుతుంది అంటే పిల్లోడంటే కస, పిల్లోడంటే కోపమా, వీడిని చితకబాది చంపేయాలనుకుంటుందా? దెబ్బ పడకపోతే వాడు హోంవర్క్ చేయడు, దెబ్బ పడకపోతే ఇంటికి వెళ్ళాడు చదవడు, చదవకపోతే వాడు గొప్పోడు అవ్వడు. ఈ దెబ్బ పడటం వల్ల, ఈ శిక్ష పడటం వల్ల వీడు టీచర్ గారు కొడతారన్న భయంతో చదువుతున్నాడు, హోంవర్క్ చేస్తున్నాడు. టీచర్ గారి కంటే గొప్పోడు అయిపోయాడు రేపొద్దున్న. ఎందుకంటే ఈ దెబ్బ వాడిని ఏం చేసిందో తెలుసా? పరిపూర్ణుణ్ణి చేసింది. దేవుడు కూడా ఒక వ్యక్తికి శిక్ష వేస్తే ఊరు భయపడుతుంది. శిక్ష లేకపోతే ఊరంతా తప్పు చేస్తుంది. అదే తప్పు చేసిన, మొదట తప్పు చేసిన ఒక్కడికి శిక్ష అడిపోతే ఊరంతా ఏం చేస్తుంది? అమ్మ బాబోయ్, మనం అలాంటి పని చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఇలాంటి శిక్షలు అమలవుతున్నాయి. తింగరేసాలు అయితే తలకాయ నరికేస్తారు అక్కడ. అందుకనే అటు ఇటు చూడకుండా వెళ్తారు మనుషులు, పక్కోళ్ళు వంక చూడరు. అంత క్రమశిక్షణగా ఉంటారు కొన్ని దేశాల్లో. ఎందుకంటే నడి రోడ్డు మీద ఊరి తీసేస్తారు చాలా ఏమైనా తేడా వస్తే. దేవుని బిడ్డలు, కఠినమైన శిక్ష వేశాడంటే దానికి కారణం ఏంటంటే, మనుషులు నాశనమై నిత్య నరకాగ్నికి పోకూడదు. ఈ శిక్ష వాళ్ళని, శిక్ష అమలు చేయడం ఆయన ఉద్దేశం కాదు. ఈ శిక్షను చూసి వాళ్ళు ఏమైపోవాలి? మారిపోవాలి. ఈ శిక్షను చూసి వాళ్ళ జీవితంలో ఏమో చేయాలి? మార్పును చూశారు. దేవుని ఉద్దేశం ఏంటంటే, శిక్ష వేయడం ఆయన ఉద్దేశం కాదు. యోనాను పంపించాడు, ఈ యొక్క పట్టణం కాలిపోతుంది అని చెప్పాడు, కానీ కాల్చలేదు. ఎందుకు కాల్చలేదు అంటే వాళ్ళు మారారు. అంటే ఆయన యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మారాలి, అది ఆయన కాన్సెప్ట్. శిక్ష వేయడం ఆయన కాన్సెప్ట్ కాదు. అందుకే పాత నిబంధన గ్రంథం నుంచి తప్పు చేసినప్పుడు గద్దించడం ఆయనకు అలవాటు. తప్పు చేసినప్పుడు వాళ్ళు మారే వరకు ఎదురు చూడడం
ఆయనకి అలవాటు. ఇక్కడ ఈ ఉపమానంలో కూడా ఈ చెట్టు ఫలించకపోతే, మొదటి సంవత్సరం వచ్చి ఆ చెట్టును చూస్తే కాయలు కాయలేదంట. ఏం చేశాడు? మాట్లాడకుండా వెళ్ళిపోయాడు, మాట్లాడలేదు. రెండో సంవత్సరం వచ్చాడు, ఆ చెట్టును చూశాడు, ఏమన్నాడు? మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. మూడో సంవత్సరం వచ్చాడు, ఆ చెట్టుని చూశాడు. అప్పుడు తోటమాలిని పిలిచాడు. పిలిచి, అయ్యా ఏంటిది? 3 సంవత్సరముల నుండి దీనిని నేను పండ్లు వెదక వచ్చి ఉన్నాను. ఎన్నాళ్ళ నుంచి? 3 ఏళ్ల నుంచి పని పాట లేదు ఆ చెట్టుకి. హల్లెలూయా. 3 ఏళ్ల నుంచి అలా పెరిగిపోయింది అంతే. ద్రాక్ష తోట మధ్యలో ద్రాక్ష తోట కంటే ఎత్తెదిగిపోయింది. హల్లెలూయా. ద్రాక్ష తోట కంటే ఎత్తెదిగిపోయింది, కానీ అది ఒక ఫలమైనా ఇవ్వట్లేదు. ఈ రోజున చాలా మంది విశ్వాసులు ఎదుగుతున్నారు, బాగుంటున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు. దేవుడి దయ వల్లండి ఒక బిల్డింగ్ కట్టుకున్నానండి, దేవుడి దయ వల్లండి బిజినెస్ బాగుందండి, దేవుడి దయ వల్లండి పెళ్ళిళ్ళు అయినాయండి, దేవుడి దయ వల్లండి పిల్లలు పుట్టారండి, అంతా ప్రభువు దయండి, అంతా బాగున్నామండి, ఆర్థికంగా బాగున్నాం, సాక్ష్యాలు చెప్తున్నారు. కానీ బ్రతుకులు మార్చుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు నీకు ఎందుకు నీరు పోతున్నాడు? దేవుడు నీకు ఎందుకు ఎరివేస్తున్నాడు? దేవుడు నీ అవసరాలు ఎందుకు తీరుస్తున్నాడు? దేవుడు నీకు కావలసిందంతా ఎందుకు ఇస్తున్నాడు? ఒక చెట్టుకి తనకి కావలసిందంతా మనం ఎందుకు ఇస్తున్నామంటే, మన నుంచి చెట్టుకి ఇవ్వవలసినవన్నీ ఇస్తూ ఆ చెట్టు నుంచి కావలసింది కూడా మనము ఆశిస్తున్నాం. ఈ రోజున దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని నువ్వు సాక్ష్యం చెప్పడం ముఖ్యం కాదు. నీ నుంచి దేవుడికి ఏం వెళ్ళింది? మనదంతా ఇన్కమింగే, అవుట్ గోయింగ్ ఉండదు. ఇంకా హల్లెలూయా. ఎంతసేపు దేవుడి దగ్గర నుంచి రావాల్సిందే. దేవుడు నాకు ఇంకా అది ఇవ్వలేదు, ఇంకా ఇది ఇవ్వలేదు, దేవుడు నాకు ఇంకా అది లోడు చేశాడు, ఇది లోడు చేశాడు. నో, నీకు ఇచ్చిన దేవుడు ఆయన కూడా ఆశిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఫలము. హల్లెలూయా. ఏం ఆశిస్తున్నాడు? ఫలము. ఆత్మ ఫలమును ఆశిస్తున్నాడు, మంచి ఫలమును ఆశిస్తున్నాడు, నీతి ఫలమును ఆశిస్తున్నాడు, ప్రార్థన ఫలమును ఆశిస్తున్నాడు, సువార్త ఫలమును ఆశిస్తున్నాడు, పరిచర్య ఫలమును ఆశిస్తున్నాడు. తన పని నువ్వు చెయ్యాలని కోరుకుంటున్నాడు. మనుషుల్లో ఇంతమంది జనాంగం, మనకంటే తెలివైన వాళ్ళు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే బుద్ధివంతులు, మనకంటే పాటగాళ్ళు, మనకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు లోకంలో ఉండగా, మనం మాత్రం ఎన్నుకోబడి ఏర్పాటు చేయబడి దేవుని సంఘములో ఒక బిడ్డలమయ్యామంటే, ఊరికనే దేవుడు మనల్ని ఈ స్థలంలో కూర్చోబెట్టలేదు. నువ్వు దేవుని పని చెయ్యాలని కోరుకున్నాడు కనుక నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. కొంతమంది అనుకుంటారు, నాకేం సంబంధం లేదు, నేను ఆదివారం వచ్చానా, కూర్చున్నానా, వెళ్ళిపోయానా, పరిచర్య ఉందంటే వాళ్ళు ఎవరు చేసుకుంటారు, మనకేం పని? దేవుని పిల్లలు. సువార్త ఉందంటే మనకు అంత ఖాళీ ఉండదు. ప్రార్థన చేస్తున్నారు సంఘంలో అంటే అబ్బబ్బో అన్ని ప్రార్థనలకు మనం ఏమీ రాలేం. దేవుని పరిచర్యకి గుప్పులు విప్పి ఇవ్వాలంటే మనమే ఇవ్వాలా? పెద్ద పెద్దోళ్ళు ఉన్నారులే, ఇస్తారులే. అరే దేనికి పని చేస్తున్నావు నువ్వు అసలు? దేవుడు నీకు అన్ని ఇవ్వాలా? ఇవ్వాలండి. ఆరోగ్యం ఇవ్వాలా? ఇవ్వాలి కదండి. మరి నీకు కుటుంబాన్ని ఆశీర్వదించాలా? ఆశీర్వదించాలండి. పిల్ల పాపలతో అభివృద్ధి చెందాలా? అభివృద్ధి చెందాలండి. మరి నువ్వేం చేసావు? ఏం చేసినా ఆదివారం చర్చికి వెళ్ళి కూర్చుని వస్తున్నాను, కూర్చుని రావడానికి కాదు దేవుడు నిన్ను ఎన్నుకుంటా. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీ అవసరాలు మాత్రమే అడగడానికి కాదు దేవుడు నిన్ను కోరుకుంటా. అన్యజనులైతే వీటన్నిటినీ అడుగుతారు అన్నాడు యేసుప్రభు వారు. ఎవరైనా ఎవరాళ్ళు వీటన్నిటినీ కోరుకునే వాళ్ళు ఎవరో? మరి మనమేంటో? మనం కూడా అదే కదా. హల్లెలూయా. అంటే వాటిని మాత్రమే కోరుకునే వాళ్ళు అన్యజనులు. అంటే మనం కూడా ఆ లెక్క ప్రకారం అన్యజనులమే అవుతాం. దేవునికి ఫలం ఇవ్వకుండా ఎంతసేపు దేవుని దగ్గర నుంచే లాక్కుందామని చూస్తే మనం కూడా ఏమవుతాం? అన్యజనులమే అవుతాం. కానీ మనం అలా ఉండొద్దు అన్నాడు. అల్ప విశ్వాసులారా అని పిలిచాడు ఒక్కోసారి. అక్కడే దేవుని పిల్లలారా ఎందుకు పిలిచాడు అంటే, ఇదిగో ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము, ఎంతసేపు ఈ గోలే తప్ప ఇదే ఏదో అద్భుతం జరిగిపోయిందంటావు, ఏదో ఆశీర్వాదం వచ్చేసిందంటావు, దేవుడు ఏదో చేసేసాడు అంటావు, ఇంకా ఏదో చేయలేదంటావు. ఇదే ఎంతసేపుని. నేను ఎన్నాళ్ళు అయింది కదా ప్రభు కొరకు నేను ఏం ఫలించాను, ఇన్ని సంవత్సరాలు అయింది కదా ప్రభు పనిలో నేను ఏమాత్రం ముందుకి వెళ్తున్నాను. సువార్త పనిలో ఉన్నానా, లేకపోతే పరిచర్య పనిలో ఉన్నానా, సంఘ పరిచర్యలో ఉన్నానా, సువార్త పరిచర్యలో ఉన్నానా, ప్రార్థన పరిచర్యలో ఉన్నానా, దైవజనుడికి వెంట తోడుగా ఉన్నానా,
దేవుని బిడ్డలారా, సంఘంలో జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో నేను ఒక పునాదిగా, ఒక స్తంభముగా పనిచేస్తున్నానా, లేక ఈ ఇవ్వడంలో, బరువులు భారాలు మోయడంలో నేను ఒక పాత్రగా నేను సంఘంలో వాడబడుతున్నానా? ఏం చేస్తున్నావు? దేవుని దగ్గర నుంచి కోరుకునేవాళ్ళు తప్ప దేవునికి ఏం చేశామని పరిశీలన చేసుకునే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. ఈ రోజున సంవత్సరం అంతా ఊరికిని సంవత్సరం చివరిలో వచ్చాడంట చూడడానికి. ఈ రోజు వచ్చాడు మిమ్మల్ని చూడడానికి. హల్లెలూయా. ఇప్పుడు వస్తాడన్నమాట, ఒక్కొక్కరిని చూస్తాడన్నమాట. ఈ సంవత్సరం ఏం ఫలించావు బాబు నువ్వు? నీ ద్వారా ఏ ఫలం ఉంది? ఏ ఫలం ఫలించావు? ఈ సంవత్సరం ప్రార్థన బాగా చేసామండి, నాలో ప్రార్థన ఫలం ఉందండి అని ఎంతమంది చెప్పగలరు ఇక్కడ? నాలో సువార్త ఫలం ఉందండి, నేను చాలా మందికి సువార్త ప్రకటించానండి ఈ సంవత్సరం అంతా, ఎంతమంది చెప్పగలరు? ఈ సంవత్సరంలో సంఘంలోకి మేము చాలా మంది కొత్త వాళ్ళని నడిపించామండి, కొత్త వ్యక్తులను సంఘంలోకి తీసుకొచ్చామండి, సువార్త ఫలంలో మేము ఫలించామండి, ఎంతమంది చెప్పగలరు? చెప్పగలిగితే చేయొద్దండి. అన్నీ మీరే ఎత్తుతున్నారు, ఒకళ్ళు కూడా ఎత్తుతలేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఫలం ఉందా? సువార్త ఫలం ఉందా? దేవుని బిడ్డలారా, అనేక మందిని సంఘానికి నడిపించే పని నీకుందా? ఏ పనున్నా, చర్చిలో ఏ పనున్నా నేను ముందుంటానండి, పరిచర్య ఫలం నేను తీసుకున్నానండి, ఆ ఫలాన్ని ఫలిస్తున్నాను అన్న వాళ్ళు ఎంతమంది? ఎవరు లేరా? ఉండే ఉంటారులే, చేయడానికి కొంచెం బద్ధకంగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పోనీ హల్లెలూయా అన్నప్పుడన్నా చేయొద్దండి. మీ చర్చిలో చేతులు ఎత్తకూడదని రూల్ ఏమైనా పెట్టారా? హల్లెలూయా అన్నప్పుడు చేతులు ఎత్తొద్దు, జాగ్రత్త అని ఏమైనా పెట్టారా? ఒకరు కూడా చేయొద్దులేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. దేవుడు చెప్పిన మాట ఏంటి? ఫలించని ప్రతి కొమ్మ నరికి, ఎక్కడ నరికేసేది ఎందుకంట? అగ్నిలో పడేయడానికి, కాలిపోవడానికి. దేవుని పిల్లలారా, నిత్య నరక అగ్నిగుండంలోకి పోవడానికి. ఈ రోజున సంవత్సరం చివరిలో వచ్చి చాలా మంది అనుకోవచ్చు, మీరు ఏదో భయపెట్టేస్తారు కానీ అంత సీన్ ఉండదండి, దేవుడు అక్కడ ఏం చేయడంటే, అవును నిజమే, వచ్చి చూసి నిన్ను శిక్షించేయాలనుకోవట్లేదు. ఎందుకంటే కనికరం కలిగిన దేవుడు కదా. కొంత టైం అనేది ప్రతి ఒక్కరికే ఇస్తున్నాడు. ఓ సంవత్సరం వచ్చాడు, ఈ సంవత్సరం ఏం ఫలించావురా నువ్వు? ఏమీ లేదు, రావడం, కూర్చుని పోవడం. దేవుని బిడ్డలారా, దేవుని పట్ల ఆసక్తి లేదు, దేవుని పని పట్ల ఆసక్తి లేదు, సంఘం మీద ఆసక్తి లేదు, దేవుని పని విషయంలో దూరంగా ఉంటావు. అదే వ్యసనాల విషయంలో మాత్రం పరుగులెత్తుతావు, స్నేహితులతో లోకంలో కలిసిపోతూ ఉంటావు. ఆదివారం ఒక్కరోజు మాత్రం భక్తుడి వేషం వేస్తావు, సోమవారం నుంచి శనివారం దాకా మళ్ళీ లోకంలోనే తిరుగుతావు. ఇది ఫలమా? నీలో మార్పు ఉందా? మారు మనసుకు తగిన ఫలం ఫలించమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు కూడా నిన్నెందుకు ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టుగా నాటాడు అంటే, నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఒక సంవత్సరం వచ్చి చూశాడు, లేదు ఫలం. రెండో సంవత్సరం వచ్చి చూశాడు, రెండో సంవత్సరం కూడా లేదు. మూడో సంవత్సరం మాత్రం చూసి వెళ్ళిపోలా, కొంచెం సిన్సియర్గా సీరియస్గా తీసుకున్నాడు. ఏంటిది? ఏవయ్యా 3 సంవత్సరాల నుంచి ఏంటి ఈ చెట్టు సంగతి, ఏంటి, ఎందుకు ఫలించట్లేదు ఇది అసలు అని అడగడం మొదలుపెట్టాడు. దేవుని పిల్లలారా, పరిచర్యలో మనం ఒక పాత్రగా ఉండాలి. మీరు ఎప్పుడైనా దేవుని పిల్లారా మీరు గుర్తించారో, సంఘంలో మనమందరం కూడా దేవుని బిడ్డల క్రీస్తు శరీరమును, మనం క్రీస్తు శరీరంలో మనం ఉన్నాం. జాగ్రత్తగా వినండి ఈ పాయింట్లు. మనం అందరం ఎందులో ఉన్నాం? క్రీస్తు శరీరంలో అవయవాలుగా మనం ఉన్నాం. ఎలా ఉన్నాం? మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఏదో పని చేస్తాయా? పని పాట లేని అవయవాలు కూడా ఉంటాయా? మన శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ పని ఉంటుందా? ప్రతి అవయవానికి పని ఉంటుంది. చేతులకు పని ఉంటుందా? కాళ్ళకు పని ఉంటుందా? దేవుని బిడ్డలారా, మన శరీరంలో లోపల కానీ బయట కానీ ఉన్న ప్రతి అవయవానికి పని ఉంటుందా? సంఘములో క్రీస్తు శరీరంలో నువ్వు అవయవం అయితే, క్రీస్తు సంఘంలో నువ్వు ఒక పని కలిగి ఉండాలి. చేతులు చేసే పని చేతులు చేయాలి, కాళ్ళు చేసే పని కాళ్ళు చేయాలి, ముక్కు చేసే పని ముక్కు చేయాలి, చెవి చేసే పని చెవి చేయాలి, కళ్ళు చేసే పని కళ్ళు చేయాలి, గుండు చేసే పని గుండు చేయాలి, ఊపిరితిత్తులు చేసే పని ఊపిరితిత్తులు చేయాలి. మనమందరం క్రీస్తు శరీరంలో అవయవాలంగా ఉన్నాం. పని లేని వాళ్ళు ఎవరో ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అందుకే ఆత్మ వరాలు పెట్టాడు దేవుడు. వరాలు ఎందుకు పెట్టాడు? ఆ వరం పొందుకుంటామన్నమాట. ఏ వరం ఇస్తే ఆ వరం దేవుడు మనల్ని వాడుకుంటూ ఉంటాడు.
కొంతమంది దేవుని బిడ్డలారా రకరకాల వరాలు ఉంటాయి. స్వస్థపరచు వరం, బోధించు వరం, దేవుని బిడ్డలారా ప్రవచనాలు చెప్పే వరం, భాషలు మాట్లాడే వరం, భాషలకు అర్థాలు చెప్పే వరం, ఇలా రకరకాల వరాలు కలిగి ఉంటాం మనం. దేవుని బిడ్డలారా ఏ వరం లేదండి నాకు అంటే నువ్వు ఎక్కడ లేవు. ఏ వరం లేదంటే నువ్వు ఎక్కడ లేవు. ఆత్మవరములను ఆసక్తితో అపేక్షించండి. అది ఏ పని ఏ వరం లేదు అంటే కనుక ఏ వరం ఉంది అమ్మ, నీకు ఏ వరం ఉంది? అబ్బాయి ఏ వరం లేదండి. అర్జెంటుగా అడగాలి నువ్వు. అయ్యయ్యో ఏ వరం లేకపోతే క్రీస్తు శరీరంలో లేనా ఇటు నేను? క్రీస్తు శరీరంలో లేకపోతే ఒక రోజున క్రీస్తు అంటాడు, నిన్ను నేను ఎప్పుడూ చూడలేదు, నిన్ను నేను ఎరగను, నీకు నాకు అసలు సంబంధమే లేదు. క్రీస్తు శరీరంలో మనమందరం అవయవాలమైతే ప్రతి ఒక్కరూ పని కలిగి ఉండాలి. ఒక చోట అంటాడు, పని చేయని వాడు అసలు భోజనమే చేయకూడదు అంటాడు. ఏ పని మీరు అంటారేమో మాకు బోల్డంత పని ఉందండి బాబు అంటారేమో. ఆ పని కాదు, దేవుని పని. అసలు భోజనమే చేయొద్దు అన్నాడు పని చేయకపోతే. మనం పని చేసామా లేదో కొంచెం చూసుకోం, ఇంటికి వెళ్ళి తినేస్తామంతే. దేవుని పిల్లలారా గమనించండి, పని కలిగి ఉండాలి. పని కలిగి ఉండాలంటే వరం ఉండాలి. వరం ఉండాలంటే క్రీస్తు శరీరంలో మనం ఒక అవయవాలుగా ఉండాలి. అవయవాలుగా ఉంటే ఫలించకుండా ఎలా ఉంటారు చెప్పండి? క్రీస్తు శరీరంలో క్రీస్తుతో అంటుకట్టబడినది ఏం చేస్తుంది? ఫలిస్తుంది ఖచ్చితంగా. హల్లెలూయా, ఖచ్చితంగా ఫలిస్తుంది. ఫలించట్లేదు అంటే నువ్వు క్రీస్తుకు దూరంగా ఉన్నావేమో. ఫలించట్లేదు అంటే దేవుని ఆత్మశక్తికి నువ్వు దూరంగా ఉన్నావేమో. దేవుని పిల్లలారా, ఒకవేళ ఇంతవరకు నేను సాధారణంగానే భక్తి చేస్తున్నానండి, ప్రార్థన ఫలం లేదు, సువార్త ఫలం లేదు, నీతి ఫలం లేదు, ఆత్మ ఫలం లేదు, ఏ ఫలం లేదు, అయినా దేవుడు నన్ను ఏమంటలేదండి, దేవుడు నన్ను ఏం శిక్షించట్లేదండి అని అనుకుంటున్నావేమో. అలా కాదు. దేవుడు ఒకరోజు ఖచ్చితంగా అడుగుతాడు. 3 ఏళ్ళు గడువు ఇచ్చాడు. ఈ 3 ఏళ్ళు గడువ అర్థం ఏంటి అంటే ఆయన ప్రేమ నీ మీద ఇంకా ఉంది. ఆయన ప్రేమ అలాంటిది. నువ్వు ఫలించట్లేదా, తీసి అదలపాడేంట్రా అనలేదు. వెంటనే 3 ఏళ్ళు గడువిచ్చి అప్పుడు అన్నాడు, తోటమాలిని పిలిచి దీన్ని నరికేయండి, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలెను, ఈ చెట్టు వల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలెను. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, మనము సంఘములో ఏదో పని కలిగి ఉండాలి. కొంతమంది సువార్త పని, కొంతమంది ఆరాధన పని, కొంతమంది ఎప్పుడు ప్రభువును స్తుతిస్తూ ఉంటారు. దేవుని పిల్లలారా, మన చేత పని చేయించుకుని లేకపోతే మన చేత పరిచర్య చేయించుకోవడం దేవునికి అదొక రకం ఇష్టం. అంటే మనం లేకపోతే దేవుడికి దిక్కు లేదంటారా? మనమే సువార్త ప్రకటించాలి పాపం. దేవుని పిల్లలారా, మనమే ఆరాధన చేయాలా? దేవుని పిల్లలారా, మీకు ఒక విషయం తెలుసా? కోటాను కోట్ల దేవదూతలు పరలోకంలో స్తుతిస్తున్నాయంట దేవుణ్ణి. మనలాగా పాడుతున్నాయా? దేవుని బిడ్డ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే కెరూబులు ఉన్నాయి, సెరాపులు ఉన్నాయి. దేవుని సింహాసనం ముందు అవి ఏం చేస్తున్నాయో తెలుసా? యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. అవి గాన ప్రతిగానములు చేస్తుంటే గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయి, మందిర ధూమంతో నిండిపోతుందంట. అబ్బా, ఏం స్తుతిస్తున్నాయంటే గడప కమ్ముల పునాదులు కదిలేటట్టుగా దేవుణ్ణి స్తుతిస్తున్నాయంట. సర్వలోకము నీ మహిమతో నింపబడి ఉన్నది అని దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనే దేవుణ్ణి కోటాను కోట్ల దేవదూతలు ప్రభువును స్తుతిస్తున్నాయి. ప్రభువును స్తుతించడానికి కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి అక్కడ. నువ్వు స్తుతింతే ఆయనకి ఏదో కలిసి వచ్చేది, నువ్వు స్తుతించకపోతే ఆయన నష్టపోయేది కూడా ఏమీ లేదు. కానీ ఎందుకో దేవుని బిడ్డలారా, వాటి స్తుతి కంటే దేవుడికి ఎందుకు మన స్తుతే ఎక్కువ ఇష్టం. దేవదూతలకు మించిన పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడు. వాటికి మించిన భాగ్యాన్ని, గొప్ప భాగ్యాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. దేవదూతలకు లోపరచని ఆశీర్వాదాన్ని దేవుడు మనకు లోపరిచాడు. దేవదూతలు చాలా సీరియస్గా ఆరాధన చేస్తున్నాయి, కానీ మనం నిర్లక్ష్యంగా. అక్కడ అంటాడు గాన ప్రతిగానములు చేయుచున్నవి. ఏంటవి? గానం ప్రతిగానం. చూడండి, ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ పాట పాడుతున్నారు నిలబడి, మిగతా వాళ్ళందరూ సినిమా చూసినట్టు చూస్తున్నారు అలాగా ఆ మనిషి వంక. కొంతమంది చప్పట్లే కొట్టట్లేదు, కొంతమంది కలిసి పాడట్లేదు.
అంటే ఏంటంటే వాళ్ళ పాట అది, ఆవిడ పాట అది, మా పాట కాదు అది, మా పాట వచ్చినప్పుడు చూపిస్తాను హల్లెలూయా అనుకుంటున్నారా? కానీ దేవుణ్ణి స్తుతించడం గాన ప్రతిగానం. ఏం చేయాలి? గానం ప్రతిగానం. ఇది దేవునికి మహిమ. ఇక్కడ గానం చేస్తున్నప్పుడు ఆ కింద ఉన్న వాళ్ళు అందరూ ఏం చేయాలి? ప్రతిగానం చేయాలి. అవి దేవదూతలు దేవుని బిడ్డల దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ గాన ప్రతిగానాలు చేస్తుంటే అక్కడ చూడండి, ఆ అధ్యాయంలో విచిత్రమైన వింతైన మాట ఏంటంటే, చూడండి, పరలోక దర్శనం చూడడం అదృష్టమే కాదా? అదృష్టమే కాదా చెప్పండి? దేవుని పరలోక దర్శనం. ఒకవేళ మనమే ఉన్నామండి, దేవుని సింహాసనం ముందుకు వెళ్ళా దేవుని సింహాసనం చూస్తుంటే ఎంత గొప్ప భాగ్యం అంటారు, ఎంత ఆనందం అంటారు చెప్పండి. మీలో ఎంతమంది ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఆనందిస్తారు మీరు చెప్పండి? అక్కడ దేవదూతలను, కెరూబులు శరాపులను చూస్తున్నాం మనం, దేవుని సింహాసనాన్ని చూస్తున్నాం మనం. ఆయన ఆ చొక్కావు అంచుల మట్టికి, దేవాలయం అంచుల మట్టికి నిండి ఉన్నది. అమ్మో ఎంత ఉందో, ఎలా ఉందో ఆయన మహిమ చూడు, ఆ దేవదూతలు చూడు, ఆ కెరూబులు చూడు, 6 రెక్కలు వేసుకుని 2 రెక్కలతో మొహం కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ మళ్ళీ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తుంటే గడప కమ్ములు పునాదులు కదిలిపోతున్నాయి. ఇది చూస్తుంటే, అక్కడికి వెళ్ళి ఇది చూస్తుంటే హ్యాపీయా కదా? ఎంత హ్యాపీ నిజంగా ఊహించి చెప్పండి. మీరే అక్కడ ఉన్నారనుకుని చెప్పండి, ఎంత ఆనందం, ఎంత ఆనందం చెప్పండి. మనం సాధారణంగా ఇక్కడ పాడుకుంటుంటేనే ఎంతో ఆనందిస్తున్నాం కదా, అలాంటిది పరలోక సంబంధమైన ఆ పాట వింటూ మనమే అక్కడ ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? అబ్బా ఎంత అద్భుతం. కానీ యెషయా అయ్యో అంటాడు. ఇటు అక్కడ అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అలాంటి వాళ్ళ మధ్య నేను ఆగండి ఒకసారి. అసలు అక్కడ రాసే సందర్భానికి ఈయన అయ్యో అనడానికి అన్న సంబంధం ఉందండి? సరిగ్గా చదవండి. అయ్యో ఏంటి? అబ్బా అనాలే. ఏమనాలే? అబ్బా ఎంత అద్భుతంగా ఉంది, ఆహా ఎంత బాగుంది పాట, ఎంత మధురంగా పాడుతున్నారు, ఓహో ఆహా అనాలి. కానీ అయ్యో అయ్యో అనే పదం ఎప్పుడు వాడతామండి మనం? ఎంతో బాధ వస్తే అయ్యో అనే పదం వాడతాం. కానీ మరి అయ్యో అనే పదం వాడేటి అక్కడ? ఆ సందర్భంలో అయ్యో అనే పదానికి ఆ ముందు రాసిన సందర్భానికి అసలు సంబంధం ఉందా? సంబంధం ఎలా ఉంది చెప్పమంటారా? వాళ్ళందరూ పాడుతుంటే ఆ మాధుర్యం చూడండి. ఎక్కడైనా ఒక మంచి పాట వస్తుంటే మనకు తెలియకుండా మనమే అని కూనరాగలు తీసేస్తాం. మనకు తెలియదు, ఎందుకని మనం కలిపి పాడి, అంటే మన మనసు ఏం చేస్తుందంటే ఆ పాట నేను కూడా పాడేయాలి అని అనిపించేస్తుంది. అలా అనిపించేసి ఆ పాట పాడేయడానికి ట్రై చేస్తూ ఉంటాం మనం. ఇలాగా యెషయా వాళ్ళ మధ్యలో నిలబడి దేవదూతలు స్తుతిస్తుంటే యెషయా అనుకుంటున్నాడంట, యెహోవా పరిశుద్ధుడు 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 అంటే ఆయన కూడా ట్రై చేస్తున్నాడు. రావట్లేదు నోటంట, రావట్లేదు. ఏంటిది ఇంత అద్భుతమైన పాట వీళ్ళతో కలిసి పాడదామంటే రావట్లేదు. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళేమో చక్కగా పాడుతున్నారు, ఆ పాట ఏమో నాకు బాగా నచ్చేసింది, నా హృదయం పరవశించిపోతుంది, ఎంత అద్భుతంగా ఉంది, నేను కూడా కలిపి డాన్స్ చేసేయాలి, పాట పాడేయాలి, కానీ పాడలేకపోతున్నాడు. అప్పుడు అనిపించింది, దేవదూతలు చేసే ఆరాధన నా పెదవులు పాడలేకపోతున్నాయంటే నా పెదాలు అపవిత్రమైన పెదాలు, అందుకే పరిశుద్ధుడైన దేవుని పాటను నా పెదాలు పాడలేకపోతున్నాయి. పరిశుద్ధుడైన దేవుణ్ణి నా పెదవులు మహిమపరచలేకపోతున్నాయి. అప్పుడు ఆ పాట పాడలేక, ఆ వాళ్ళతో కలిసి ఆరాధన చేయలేక అయ్యో అంటున్నాడు అనమాట. అందుకని అతనికి ఎంత బాధ వచ్చిందంటే, అయ్యో కలిసి ఆరాధించలేకపోతున్నానే. ఒకవేళ ఇక్కడ పాడే పాట మీరు పాడలేకపోతున్నారు అనుకుందాం కాసేపు, మీరేం చేస్తారు? అయ్యో ప్రభువా నా పెదాలు కాల్చు ప్రభువా, నా నోటంట ఆ పాట రప్పించు ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా? ఆ పిల్లలు పాడుకుంటారు, మనకి ఎందుకు వచ్చిందని వదిలేస్తారా? యెషయా అలా వదిలేయలేదు. నేను అపవిత్రుణ్ణి, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అని దేవుణ్ణి అడిగాడు. దేవుడు అన్నాడు, అడగగానే ఇదిగో ఒక బలిపీఠం మీద ఒక కారుతో నిప్పుని తీసుకెళ్ళి పెదాలకు కాల్చి, నీ పెదవులు కాల్చబడ్డాయి, ఇదిగో ఇప్పుడు నేను పంపిస్తున్నాను, నేను వెళ్ళిపో, నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. కొంతమంది మందిరంలో పాటలు పాడుతుంటే చప్పట్లు కొట్టరు, ఎందుకంటే వీళ్ళు కాల్చబడలేదు.
కొంతమంది దేవుని మందిరంలో పాట పాడుతుంటే ప్రతిగానం రావట్లేదు బయటికి. గానం వస్తుంది కానీ మైకులో పెద్ద గానం వస్తుంది ఇక్కడ, కానీ ప్రతిగానం మాత్రం రావట్లే. ఎందుకు రావట్లేదంటే ప్రతిగానం రావడానికి కొన్ని పెదాలు ఇంకా కాల్చబడలేదు, కలిసి పాడట్లే, కలిసి ప్రభువును స్తుతించట్లే. ఆత్మ ఫలాలలో స్తుతించడం కూడా ఒక ఫలమే. హల్లెలూయా. మనసారా ప్రభువుని ఆరాధించడం కూడా ఒక ఫలమే. దేవుని పిల్లలారా, మారు మనసుకు తగిన ఫలాలలో ఆరాధన ఫలం, జిహ్వా ఫలం అన్నారు దీన్ని. ప్రభువుకి మనం అర్పించవలసిన ఫలాలలో జిహ్వా ఫలం కూడా ఒకటి. నువ్వేం చేయాలి? గానం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఉజ్జీవంగా చప్పట్లు కొట్టాలి, ఉజ్జీవంగా ప్రతిగానం చెయ్యాలి, కలిసి పాడాలి, ప్రభును స్తుతించాలి. ఇక్కడ ఉన్నంతసేపు చూడండి, సినిమా హాల్లో ఉంటే ఎంత లీనమైపోతారో అలా చూస్తా, పక్కోళ్ళ వైపుకి చూసి సూదెడతారా. చర్చిలో ఉంటే మాత్రం పక్కోళ్ళతో తెగ మాట్లాడేసుకుంటారు, బిజినెస్ మాటలో ఏంటో తెలీదు. హల్లెలూయా. వాక్యం చెప్తున్నప్పుడు కూడా పక్కోళ్ళతో తెగ మాట్లాడేసుకుంటారు. ఇది దేవునికి ఇష్టమైన పనిది కాదు. దేవుని పిల్లల ఆత్మ ఫలాలు ఫలించేవాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు మనసారా ఆరాధన చేయాలి, మనసారా చప్పట్లు కొట్టాలి, ఉజ్జీవంతో ప్రభువును స్తుతించాలి, సువార్త ఫలం కలిగి ఉండాలి. ప్రభువు వస్తున్నాడు, ఈ సంవత్సరం నువ్వు ఏ ఫలం ఫలించావని చూస్తున్నాడు. చూసినప్పుడు నీలో ఒక ఫలమైనా కనిపించకపోతే, అబ్బా ఎంత బాగా ఆరాధిస్తుంది నా బిడ్డ అని ఆనందించి వెళ్ళాలి. ఎంత బాగా సువార్త చేస్తాడు నా కుమారుడు అని సంతోషించి ఆయన వెళ్ళాలి. నూతన సంవత్సరం వచ్చేసింది కాదు, నీకు సంతోషం కాదు, నీకు కొత్త బట్టలు కాదు, నీ జీవితంలో ఏదో ఆనందం, మెరుపులు, ఇంటికి రంగులు, లైటింగ్లు ఇవి కాదు. ప్రభువు ఆనందించాడంటే నీ జీవితంలో నూతన కార్యాలు జరుగుతాయి, నీ జీవితంలో నూతన కార్యాలు. అదే అడిగాడు హబక్కూకు, సంవత్సరములు జరుగుచుండగా నూతన కార్యాలు జరిగించు ప్రభువా. నూతన కార్యాలు ఎప్పుడు వస్తాయి? ఆయన్ని ఏడిపించి పంపిస్తే నూతన కార్యాలు ఎందుకు వస్తాయి? ఒక ఫలం లేదు నీ జీవితంలో, ఇంతే. ఈ సంవత్సరం కూడా అయిపోయింది, ఇంకా వచ్చే సంవత్సరం గురించి కాదు ఆయన ఆనందం. ఈ సంవత్సరం నువ్వు ఏ ఫలించావు, ఇది ఆయన వెతుక్కునేది. ఈ సంవత్సరం ఫలించిందా? ఇది లేదా? అయ్యయ్యో. ఈ సంవత్సరం ఫలించిందా? అయ్యో. వచ్చే సంవత్సరం ఫలించిందా? అయ్యా ఏంటిది 3 ఏళ్ల నుంచి దీన్ని, ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలను నరికే, వద్దు తీసేయ్. నరికే అనే మాట వెంటనే అనలేదండో. 3 ఏళ్ళు సమయం ఇచ్చిన తర్వాత ఇక ఎన్నాళ్ళు చూసినా అది ఫలించకపోవడంతో భూమి వ్యర్థమైపోతుంది, ఇది వ్యర్థం అవడానికి వీల్లేదు అని తీసేయమన్నాడు. అయితే తోటమాలి అనగా పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. తోటమాలి ఎవరు? నీళ్లు పోసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని బిడ్డ ముందు వెనక ఆవరించి మనల్ని కాపాడేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నిరాశలో నిస్పృహలో మనల్ని బలపరిచేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మన వెంట ఉండేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మన ముందుండి నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మన చుట్టూ ఉండి అనేక దుష్ట ఆత్మలు మన జోలికి రాకుండా మనల్ని కంచెగా ఉండి కాపాడేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. తోటమాలి ఆయనే సమాధానం చెప్పుకోవాలి ఆయనకి. ఏవయ్యా నీకు అప్పచెప్పాం కదా, సంఘాన్ని నీకు అప్పచెప్పాం కదా, ఏంటి పరిస్థితి? ఈ చెట్టు 3 ఏళ్ల నుంచి కాయట్లేదు, ఈ చెట్టు వచ్చి కూర్చుని వెళ్ళిపోతుంది, దీనికి ఏ ఆత్మఫలం ఉండట్లేదు, ఏంటి? నరికే, తీసేయి. అమ్మో చాలా ప్రమాదం. నరకడం అంటే అర్థం ఏంటంటే లైఫ్ ఆ రోజుతో ఆగిపోవడం అంతే. హల్లెలూయా. నరికేయడం అంటే ఈ జీవితం ఇక్కడతోటి ముగిసిపోవడం. నరికే అంటే తోటమాలి అంత తొందరగా వదులుకునేవాడు కాదు. తోటమాలి ఇంకా ప్రేమ కలిగిన వాడు. పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుని పిల్లలారా, నువ్వు దారి తప్పినా కూడా దుఃఖపడతాడంట, కానీ అంత తొందరగా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. ఆయన నరికేయమన్నా ఈయన అంటున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా ఈ సంవత్సరం మట్టుకు ఉండనివ్వు. 2026 కూడా చూద్దాం అయ్యా, 2026 కూడా చూద్దాం. 2026 కూడా చూస్తే ఫలించినా సరే, లేదంటే మీరు చెప్పినట్టు 2026 ఎండింగ్లో చూసుకుందాం. హల్లెలూయా. అప్పుడు నరికివేద్దాం. ఈ లోపల నేనేం చేస్తానో తెలుసా? దీనికి
చుట్టూ తవ్వి ఫస్ట్ ఏంటి, చుట్టూ ఏం చేస్తాడంట, తవ్వేస్తాడంట. ముందు ఆ చెట్టు ఫలించట్లేదా, ఆ యజమాని చాలా బాధపడుతున్నాడు, ముందు ఏం చేయాలంటే ఈ చెట్టు చుట్టూ తవ్వేయాలి. తవ్వేయడం అంటే ఒక గుణపం తెచ్చి ఆ చుట్టూ ఉన్న మట్టిని రేపేయాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలను రేపేయాలి. మన చుట్టూ బంధువులు, మన చుట్టూ స్నేహితులు, మన చుట్టూ దేవుని బిడ్డలు, మన వ్యాపారాలు, మన చుట్టూ మన పిల్లలు, మన చుట్టూ మన కుటుంబాలు ఒక్కొక్క రేపేయడం అంటే అర్థం ఏంటో తెలుసా, శ్రమలో. తవ్వడం అంటే ఏంటి, తవ్వుతున్నప్పుడు ఒక్కొక్క వేరు తెగిపోతూ ఉంటుంది. ఆ చెట్టు వేళ్ళు ఉంటాయి కదా, గుణపం పెట్టి పొడిసి లేపుతుంటే చెట్టు వేర్లు ఏమవుతాయి, కొన్ని గుణపానికి తగిలి తెగిపోతూ ఉంటాయి. అంటే చెట్టు అబ్బా అని బాధపడుతుంది. అప్పుడు దాకా నన్ను ఎవడు అడుగుతాడులే అని ఉంది. కానీ ఇప్పుడు తవ్వడం మొదలు పెడితే చుట్టూ ఎందుకు తవ్వాలి ఇది అంటే, అది భూమి అంతా ఏమైపోయిందంటే కఠినమైపోయింది. భూమి అంతా ఏమైపోయిందంటే బండబారిపోయింది. నీళ్లు చుక్కలు తెగపడుతున్నాయి అక్కడ. ఎంతమంది దైవజనులు వాక్యాలు, మామూలు దైవజనులు చెప్పట్లేదు వాక్యాలు. వర్షపు జల్లులు ఎన్ని కురిసినా చుక్కలా పడి జర్రమని జారుకుంటా పక్కకు పోతుంది, కానీ భూమిలోకి మాత్రం వెళ్ళట్లేదు. ఎంత అద్భుతమైన ప్రసంగాలు వినేసి, కొన్ని సంఘాల్లో వినేసి ఈయన బాగా చెప్పాడు, ఆయన బాగా చెప్పలేదు, ఇక్కడికే రివ్యూలు ఇస్తున్నారు సినిమాలాగా. హల్లెలూయా, ఆ పాటర్ గారు భలే చెప్పాడు రా, మళ్ళీ పిలవలరా. నాకు తెలిసి మళ్ళీ పిలవబడేవారు ఎవరంటే బాగా నవ్వించేవాళ్లే. ఎవరు పిలవబడతారో, నవ్వించి కవ్వించి మిమ్మల్ని కింద పెట్టి దొల్లించేసి, అబ్బా ఏం నవ్వు, ఎంత నవ్వురా బాబు, ఎంత సరదా, ఆ పాటర్ గారు మళ్ళీ రావాలరా. ఏమో నవ్వు ఏం చేశారో తెలియదు. నేను అంటాను, కామెడీ చేసుకునే టైంలో లేం మనం. హల్లెలూయా, అంత టైం కూడా మనకి ఇప్పుడు లేదు. ప్రభువు రాకడ దగ్గరగా ఉన్నాం, కామెడీ చేసుకునే పరిస్థితుల్లో లేం. గద్దింపబడే స్థితిలోనే ఉన్నది ఈ రోజున సంఘం నన్ను అడిగితే. దేవుని బిడ్డ, కానీ గద్దింపు ప్రజలకే ఇష్టం లేదు. కామెడీ కావాలా, గద్దింపు కావాలా? ప్రభువు మనల్ని గద్దించడం మనకు ఆశీర్వాదమే. ఇప్పుడు ఇది ఎందుకు ఈ చెట్టు ఫలించట్లేదంటే, తోటమాలి యొక్క ఐడియా ఏంటంటే, ఈ భూమి ఏమైపోయిందంటే, దీని మొదలు భూమి ఏమైపోయిందంటే బండబారిపోయింది, గట్టి అయిపోయింది. ఒక్క బలమైన ప్రసంగం వెళ్తుంది, కానీ ఇదేసేసి ఓహో అలా చెప్పారా అంట వెళ్ళిపోతున్నాడు అంతే. అరే, నా గురించి దేవుడు మాట్లాడాడు, ప్రభు ఈరోజు నా గురించి దేవుడు మాట్లాడాడు, ఇందులో నేను మార్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఇక మీదట ఏ ఆదివారమైనా సరే నేను ప్రభు సన్నిధిలోనే ఉండాలి, దేవుని పరిచర్య చేయాలి, సంఘానికి బలమైన స్తంభముగా నేను ఉండాలి, దైవజనుడు వెంట ఉండాలి, దైవజనుడు కష్ట నష్టాల్లో నేను పాలు పొందాలి. ఇదిగో పరిచర్య భారాలు చాలా ఉన్నాయి, ఈ పరిచర్యని నేను భుజాల మీద ఎత్తుకోవాలి, అనేక మందిని సంఘానికి నేను తీసుకురావాలి, నా బాధ్యత. దేవుడు నాతో మాట్లాడాడు. ఎవడకండి వచ్చింది, ప్రసంగం బాగుందా లేదా, అంతే కదా. ఈరోజు ప్రసంగం బాగుందా లేదా, బాగోపోయినా పర్లే. హల్లెలూయా, బ్రతుకు మారితే చాలు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, బాగుందా లేదా రివ్యూలు ఇవ్వకండి, పాపం అది. బ్రతుకు మారడానికే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు తప్ప ఎంజాయ్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. పాట పాడేది ఎంజాయ్ చేయడానికి కాదు. చాలా మంది అంటారు పాట ఎంజాయ్ చేయండి అంటారు. పాట పాడేది కూడా ఎంజాయ్ చేయడానికి కాదు, ప్రభువు మహింపరచబడడానికి. ప్రసంగం చేయడానికి, ఎంజాయ్ చేసేదానికి కాదు, బ్రతుకులు మార్చబడడానికి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ చెట్టుకి ఎన్ని ప్రసంగాలు, ఎంత పెద్ద దైవజనులు వచ్చి బలమైన వాక్యాధారాలతో బలమైన మెసేజ్లు అందిస్తుంటే వర్షపు జల్లులు పడుతున్నానే ఉన్నాయి, కానీ ఆ నీళ్ళన్నీ ఏం చేస్తున్నాయి, పక్కపోతున్నాయి, వేర్లలోకి దిగట్లేదు. ఇప్పుడు నీళ్లు పడిన ప్రసంగాలన్నీ, పడిన దేవుని మాటలన్నీ ఈ లోపలికి వెళ్ళి వేళ్లకు తగలాలంటే ఏం చేయాలి, ఈ భూమి అంతా ఏం చేయాలి, తవ్వేయాలి. చుట్టుపక్కలంతా తవ్వేయాలి, చుట్టూ తవ్వేయాలి, మొత్తం చుట్టూ తవ్వేయాలి. నీ చుట్టూ తవ్వేస్తే నీకేం జరుగుతుందో తెలుసా? నీ చుట్టూ తవ్వేస్తే నీకేం జరుగుతుంది? బాధ. ఏం జరుగుతుంది? బాధ. నీ బంధువుల వైపు నుంచి శ్రమలు, నీ స్నేహితుల వైపు నుంచి కష్టాలు, నీ కుటుంబం వైపు నుంచి వేదనలు, నీ ఆర్థిక పరిస్థితుల నుంచి కష్టాలు. అప్పుడు ఎప్పుడూ ఆరాధన అయిపోయిన తర్వాత అటు నుంచి అటే పరిగెట్టుకెళ్ళిపోయేవాడివి, డైరెక్ట్గా అయ్యగారి దగ్గరికి వచ్చి పరిస్థితి ఏం బాగుంటలేదు అయ్యగారు,
కొంచెం ప్రార్థన చేయండి అంటాం మొదలు పెడతావు. దేవునికి లోబడ్డం మొదలు పెడతావు. మోకరించి నీకు నువ్వు ప్రార్థన చేసుకోవడం మొదలు పెడతావు. దేవుని వైపుకి చేతులు ఎత్తుతావు. శ్రమలు మనల్ని ఏం చేస్తాయో తెలుసా? దేవునికి మనల్ని దగ్గర చేస్తాయి. దావీదు అంటాడు, దేవుని బిడ్డలారా, నేను శ్రమ పొందక ముందు త్రోవ విడిచి తిని. శ్రమ పొందక మునుపు నేనేమయ్యాను? త్రోవ విడిచింది. అంటే శ్రమ వచ్చిన తర్వాత ఏమయ్యాడని అర్థం? లైన్లో పడ్డానని అర్థం. అంటే ఇప్పుడు తవ్వేసేది ఎందుకు? లైన్లో పడాలంటే, నీటి చుక్కలు లోపలికి వెళ్ళాలంటే, ప్రసంగాల హృదయంతరంగాల్లోకి వెళ్ళాలంటే తవ్వబడాలి. తవ్వుతుంటే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని బిడ్డలారా, తవ్వేస్తుంటే అందులో ఆ చెట్ట వేళ్ల మధ్యలో ఏమైనా రాళ్ళు అయ్యి ఉన్నాయనుకోండి, ఆ రాళ్ళన్నీ ఎప్పుడు కనబడతాయి? తవ్వితేనే కనబడతాయి. ఏమైనా పురుగులు, చెత్త ఇదంతా ఉందనుకోండి, ఎప్పుడు బయటపడుతుంది? తవ్వునప్పుడే బయటపడుతుంది. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, వీడికి అన్నాను, లేదంటే ఆపరేషన్ చేయమంటారా అంటే ఏమంటారు మీరు? ఆపరేషన్ చేసేయండి, కోసేయండి అంటారా? ముందేమంటారు చెప్పండి? బాబు ఆపరేషన్ వద్దు బాబు, కొంచెం మందులు. ఏమంటారు మీరు చెప్పండి? మందులు రాయాలా, ఆపరేషన్ చేసేలా? కొంచెం మెడిసిన్ వాళ్ళు తగ్గిపోయేలాగా ఉంటే అవకాశం. పాస్టర్ గారి చేత కూడా ప్రార్థన చేయించుకుంటారు. ఏమంటే కొంచెం మెడిసిన్ వాళ్ళు తగ్గిపోయేలా ప్రార్థన చేయండి. ఆపరేషన్ అంటున్నారండి బాబు, 2 నెలలు పోయిన తర్వాత తగ్గకపోతే. ఇప్పుడు మీరేటి తవ్వేమంటున్నారు? ఏంటి తవ్వక్కలొద్దు బాబు, మేము మారిపోతామంటాం అనేసేసి. తవ్వక్కలొద్దు బాబు, నువ్వు తవ్వేవంటే మేము తట్టుకోలేమా బాధ అంటాం మానేసేసి. తవ్వాలంటే తప్పదు, తవ్వేస్తాడు. ఆయన ఎంత పని తవ్వాడు, తోటమాల రెడీగా ఉన్నాడు, మొత్తం గెలికేస్తాడు చుట్టూరుని. హల్లెలూయా. బంధాలన్నింటినీ గెలికేస్తాడు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి నుంచి ఒక్కొక్క శోధన బయటకు వస్తూ ఉంటుంది. కంటికి కనబడిన శోధన బయటకు వస్తూ ఉంటుంది. నువ్వు ప్రార్థన మొదలు పెడతావు, కన్నీరు మొదలు పెడతావు, నీలో కొంత మార్పు అనేది మొదలవుతుంది. అన్నాడు, నేను తవ్వేస్తాను, తవ్వేసి ఏం చేస్తాను? ఎరువు వేస్తాను. తవ్విన తర్వాత వేస్తాడంటే ఎరువు. ముందు ఎత్తే ఏమవుతుంది? ఎప్పటి నుంచో వేస్తున్నాడు ఎరువు, బోల్డెన్ సార్లు వేసాడు ఎరువు. ఏమైంది? అది కొట్టుకుపోతుంది పక్కకి. ఆ జల్లులు పడుతుంటే ఆ ఎరువు కూడా ఏమవుతుంది? కొట్టుకుపోతుంది. లోపలికి వెళ్ళట్లేదు, వేళ్లలోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు తవ్వుతుంటే రాళ్ళు బయటకు వచ్చేసి ఏరేశాడు. పురుగులున్నాయి, వాటన్నిటినీ తీసి పాడేశారు. చెత్తా చెదారం ఉంది, తీసి పాడేశారు. చుట్టూ తవ్వేసేసి అప్పుడు ఆ మట్టిలో ఎరువు చక్కగా వేశాడు. ఇప్పుడు నీళ్లు పోస్తే ఎరువు అంతా ఎక్కడికి పోతుందో తెలుసా? లోపలికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. తవ్వబడిన వాడు. నాకు తెలిసి వాక్యాన్ని ఇంట్రెస్ట్గా ఎవరంటారంటే, హృదయాంతరంగంలో కొన్ని గాయాలు ఉన్న వాళ్ళు వాక్యాలు బాగా పట్టుకుంటాయి. వాళ్ళకి ఎవరు పట్టుకుంటే తెలుసా? అందుకే విరిగిన మనస్సు నీకు ఇష్టమైన బలి అన్నాడు. విరిగిన మనస్సు ఉంటుంది కదా, వాళ్ళు దేవునికి దగ్గర త్వరగా కనెక్ట్ అయిపోతారు. ఆ బాధలో త్వరగా కనెక్ట్ అయిపోతారు. అంటే విరచాలన్నమాట. ఆ హృదయాన్ని ఏం చేయాలి? విరచాలంటే తవ్వేలి. తవ్వి శుభ్రంగా కఠినమైపోయిన దాన్ని, ఆ రాతి గుండుని తీసివేసి మాంసపు గుండుగా. ఈ ప్రపంచంలో డాక్టర్లు మన శరీరానికి ట్రీట్మెంట్ చేయగలరు, దేవుడు మన మనస్సుకు కూడా ట్రీట్మెంట్ చేయగలడు. హల్లెలూయా. మన మనస్సును కూడా మార్చేయగలడు. దేవుని బిడ్డ బండ బారిపోయిన హృదయాలని తవ్వేసి ఎరువేసేస్తాడు అంతే. హల్లెలూయా. తవ్వేస్తాడు. దేవుని పిల్లలారా, తవ్వబడడం అంటే మరి కొంచెం కష్టమైన పనే. బాబు నువ్వు తవ్వితే నేను తట్టుకోలేను, కానీ నేను నీ పని చేస్తాను బాబు. నీకు ఫలమిస్తే ఈ గొడవలన్నీ లేవు. ఏ గొడవలు లేవు? ఈ తవ్వబడ్డాలో ఇవేమి లేవు. ఫలం ఇవ్వకొచ్చింది బాధ. దేవుని బిడ్డలారా, నీ కొరకు నేను ఫలిస్తాను, ఫలించే బిడ్డగా నేను ఉంటాను అంటే గనక తవ్వబడే సీన్లు ఉండవు. ఎందుకంటే దేవుడు కావాలని ఎవరికి శ్రమలు పెట్టడం, కావాలని ఎవరిని శ్రమల పాలు చేయుడు. దేవుని బిడ్డలు వారి మార్పు కొరకు మాత్రమే కొన్ని శ్రమలకు ఆయన అప్పగిస్తాడు. మళ్ళీ ఇంకో వాగ్దానం ఏంటంటే, మీరు అనుభవించినంత కంటే ఎక్కువ శ్రమలు నేను పెట్టను. మీరు అనుభవించలేనంత శ్రమలు అయితే నేను పెట్టను. మీరు ఎంతవరకు అనుభవించగలరో అంతవరకు మాత్రమే నేను పెడతానంటాడు. ఎంతైనా ప్రేమమయుడు ఆయన. మనల్ని బాధ పెట్టాలనేది ఆయన ఉద్దేశం కాదు. మనం మారాలి, ఆయన కొరకు బ్రతకాలి, మనం ఫలించాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం బాగుండాలి. ఇదే ఆయన తపన. దేవుని బిడ్డలారా, త్రవ్వబడుతున్నాము. త్రవ్వబడిన తర్వాత ఎరువు వేయబడుతుంది. ఎరువు అంటే బలమైన దేవుని వాక్యము అని చెప్తాను నేనైతే. హల్లెలూయా. ఎరువు అంటే ఏంటి?
బలమైన దేవుని వాక్యం. ఒక మొక్కకి కావలసినవి 3. 1 దేవుని బిడ్డలారా నీరు, 2 ఎరువు, 3 సూర్యరశ్మి, సూర్యుని యొక్క వెలుగు, కాంతి ఏమవ్వాలి, ఆ మొక్క మీద పడాలి. ఇప్పుడు విశ్వాసికి కావలసినవి కూడా 3 దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా. నీరు, అలాగే నీరు అంటే దేవుని వాక్యము, అలాగే ఎరువు అంటే దేవుని వాక్యము మరియు ప్రార్థనా జీవితం. దేవుని పిల్లలారా 3 సూర్యరశ్మి అంటే నీతి సూర్యుని యొక్క వెలుగు, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి రావడమే. ఇలా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మీదకి దిగి వస్తూ, దేవుని బిడ్డలారా వాక్యం అనే నీళ్లు వాళ్ళని తడుపుతూ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఫలిస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, 1 సంవత్సరం టైం ఇచ్చాను నీకు. ఏమిచ్చాను? ఈ సంవత్సరం మట్టికి చూస్తా, ఇక వచ్చే సంవత్సరం ఇది ఫలించకపోతే దీన్ని ఏం చేద్దాం, నరికివేయాలి. నరికేస్తే అప్పుడు ఏమవుతుంది? నరికింది ఎక్కడ పోతుంది? నరికేది ఎందుకంటే నరికి ఏం చేస్తాడంట, అగ్నిలో పడవేయబడును. అయ్యో, ఎందుకు మనకి అగ్నిగుండలో పోవడానిక మనం ప్రభువుని నమ్ముకుంది? ప్రత్యేకింపబడింది దేవుడు ప్రత్యేకంగా ఆ ద్రాక్ష తోట మధ్యలో మనల్ని వేసుకుంది నరకానికి పోవడానిక, నరకాగ్నిగుండానికి పోవడానిక? దేవుడు ఒకటే అడుగుతున్నాడు ఈ సంవత్సరం కూడా. దేవుని బిడ్డలారా, నేను అడుగుతున్నాను అని అనుకోకండి, ప్రభువు మిమ్మల్ని అడుగుతున్నాడు. మీలో ఎవరు ఫలిస్తున్నారో ఎవరు ఫలించట్లేదో ఆయనకి తెలుసు. ఎవరు ఏ ఫలం ఫలిస్తున్నారో, శరీర ఫలాలు ఎవరు ఫలిస్తున్నారో, ఆత్మ ఫలాలు ఎవరు ఫలిస్తున్నారో, శరీర క్రియలు కలిగి ఎవరు ఉంటున్నారో, ఆత్మ ఫలాలు కలిగి ఎవరు ఉంటున్నారో దేవుడికి అన్నీ తెలుసు. నీ బ్రతుకు ఎలాగుందో, నీ మాట తీరు ఎలాగుందో, నీ ప్రవర్తన ఎలాగుందో, నీ పని దేవుని విషయంలో ఎలాగుందో, నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందో దూరంగా ఉందో దేవుడు చూస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్నే చూస్తున్నాడు. ఈ సంవత్సరం మట్టుకు ఫలించు, నువ్వు బాగుంటావు. ఈ సంవత్సరంలో ఫలించాలి.